ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ప్రపన్నపారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. ఓం సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. హరి ఓం. ఎక్కడున్నా? ప్రహ్లాదుణ్ణి హిరణ్యకశిపుడు దూషించాడు. ఏమని? వీడు నా కడుపున చెడబుట్టాడు. పినతండ్రిని చంపినటువంటి వాడిని వీడు ఇష్టపడతాడా? రాక్షసులకి శత్రువు అయినటువంటి వాడికి భక్తుడవుతాడా? మెయిన్. సో కాబట్టి కాకులకు కాకులే ఇష్టం, అవునా? హంసలకి హంసలే ఇష్టం, హంసలే ఇష్టం. కొంత కాకులు ఉన్న చోటకి హంస వస్తే పొడిచి చంపేస్తాయి. ఇప్పుడు పరిస్థితి అది, ఎవరా పరిస్థితి అది. వీళ్ళంతా రాక్షస జాతి. వాళ్ళు పుట్టుకతోనే లేస్తూనే నిద్ర లేస్తూనే వేడివేడిగా ఓ ముంతడు రక్తం కావాలి, కప్పు కాఫీ కాదు. వాడికి వేడివేడి రక్తంతో స్టార్ట్ చేస్తాడు వాడి జీవితం. కాబట్టి అదే అంటున్నాడు, నిద్రలేసినప్పటి నుంచి దేవతల్ని నాశనం చేయాలి, మానవుల్ని తుదముట్టించాలి కదా. ఋషులని, సాధువుల్ని, కిన్నెరలని, గంపురుషుల్ని, గంధర్వుల్ని, యక్షుల్ని వీళ్ళందరినీ నాశనం చేసే గుణం ఒకటి కూడా లేదు కదరా నీకు. నా కడుపున చెడబుట్టావురా నువ్వు. పైగా వీడికి 5 ఏళ్ళు లేవు, చెప్పాం కదా, అది కూడా వచ్చిందా? 5 ఏళ్ళు లేవు వీడికి. నా పక్షం వహించకుండా, నా సిద్ధాంతాన్ని అనుసరించకుండా, ఏమాత్రం భయం లేకుండా ఆ విష్ణువుని పొగుడుతాడా వీడు? విష్ణువుని పొగుడుతాడా? కాబట్టి వీడిని మన్నించకూడదు. వెంటనే ఏం చేశాడు? పెట్టేస్తున్నాడు. హంతవ్యుండు రక్షింపను మంతవ్యుండు కాడు యముని మందరమనకున గంతవ్యుండు వధముపారంతవ్యుండు అనక చంపిరండి పడుచున్. రాక్షసుల మొక్కలు పిలిచాడు ఆ సైన్యాన్ని. హంతవ్యుండు, వీడు చంపదగినవాడు.
రక్షింపనుమంతవ్యుండు, వీడిని అస్సలు రక్షింపకూడదు, రక్షించబడడానికి వీడు అర్హుడు కాడు. యముని మందిరమునకు గంతవ్యుండు, వీడు యముని మందిరానికి పంపించ తగినవాడు. వదమునకుప రంతవ్యుండు, వీడిని తప్పనిసరిగా వధించి తీరాల్సిందే. వీడిని వధించొద్దు అని ఎవడు అడ్డుపడద్దు. ఎవరు అడ్డుపడతారు? పిల్లల్ని తండ్రి కొడుతూ ఉంటే ఎవరు అడ్డు వస్తారు? తల్లి వస్తుంది, అవునా కాదా? వీడిని వధించడానికి ఎవడు అడ్డుపడకండి శాసనం వేసేస్తున్నాడు. వాళ్ళ ఆవిడ ఎక్కడ ఉందిగా, అనక చంపిరండి పడుచుండున్, తీసుకెళ్ళిపోండి వెంటనే, వెంటనే చంపేసిరండి తీసుకెళ్ళిపోయి అని దానవేంద్రుడు ఆనతిచ్చిన వాడి కోరలు గల రక్కసులు పెక్కండ్రు శూలహస్తులై చక్రంబలు తెరుచుకొని యుబ్బి బొబ్బిలిడుచు ధూమ సహిత దాన దహనంబున్ బోలే దాప్ర సంకాశంబులైన కేశంబులు మెరయ భేదన వాదనచ్ఛేదంబులు చేసు. వాళ్ళ ముఖాలు ఎట్లున్నాయి అంటే భయంకరంగా ఉన్నాయి, కోరలతో కూడా ఉన్నాయి. అవునా, కళ్ళు ఎర్రగా చింతనిప్పుల్లాగా ఉన్నాయి. ఆ వెంట్రుకలు ఉన్నాయి ఆ ఎర్రగా, అవి కూడా ఏది మంటలో ఎగసగొడుతుంటే ఎట్లున్నాయో వాళ్ళ వెంట్రుకలు కూడా ఆ విధంగా ఉన్నాయట. వాళ్ళని భయంకరమైనటువంటి వాళ్ళు వచ్చి ఆ బాయన పట్టుకున్నాడు. చెప్తున్నాడు, హెచ్చరిక చేస్తున్నాడు. బాలుడు రాచబిడ్డుడు కృపాలుడు సాధుడు లోకమాన్యుడు సంశీరుడు వీడవధ్యుడని చిక్కక సృక్కక క్రూర చిత్తులై శూలములను దదంగముల సుస్థిరులై ప్రహరించి ఉగ్ర వాచాల తనందరన్ దివిజ శత్రుండు వల్దనడయ్య భూవన. అందరూ చూస్తున్నారు ఏమని, చిన్నపిల్లాడు కదా, బాలుడు రాకుమారుడు, దయగలవాడు, సత్ప్రవర్తన కలిగివాడు, లోకుల చేత గౌరవించబడే ప్రవృత్తి కలిగినటువంటి వాడు, చంప తగనివాడు, ఎంచకుండా జంకులేక భయపడకుండా వినిదీయక వెనక్కి రాకుండా కఠినమైన మనస్సుతో శూలాల చేత బట్టే దృఢంగా కలిసి కఠోర వాక్కులతో వీళ్ళు కూడా బాధించబడతారు. రాక్షసరావు చూద్దానట్లేదు కదా, తప్పేమన్నాడు అంతే. వాళ్ళు బాధించడం మొదలుపెట్టారు. పలువురు దానవల్ పొడుగు బాలుని దేహము లేశమాత్రమనొడియదు, లోపల రుదిర ముప్పదు, కందదు శల్య సంగంబున నలియదు, దృష్టి వైభవము నష్టము కాదు, ముఖేందు కాంతియంబులియదు, నూతన శ్రమము పట్టదు దీనభావమన్. చూడండి, దానికి భక్తుల లక్షణాలు ఏమిటి అంటే, వ్యక్తిత్వం లోపల వికసించి దైవం వైపు పెడుతూ ఉంది అని అంటే దేహానికి కలిగే విషయాలు బాధలు అనిపించవు. మొట్టమొదట అహంకారంతో నిండినటువంటి వాడు, పూర్తిగా హృదయంలో అహంకారం నిండిందని అనుకోండి, ఎదుటివాళ్ళు ఏదన్నా ఒక చిన్న మాట అంటేనే ఇంతగా భావిస్తాడు. అవునా, వ్యతిరేకంగా ఒక చిన్న మాట వస్తే ఏం చేస్తాడు, కోపంతో పెరిగిపోతాడు, నన్ను అంతటి వాడుగా. ఇంకా డిస్టర్బ్డ్ మైండ్ అని అనుకోండి, ఎదుటి వాళ్ళు మంచి అన్న కూడా చెడుగా తీసుకుంటాం. కానీ వ్యక్తిత్వం శుద్ధమై దైవం వైపు నడుస్తూ ఉన్నది అంటే ఇతరుల నుండి వచ్చే ఆ వ్యతిరేక ఆ మాటలు ఆటలు వాళ్ళని అర్థం చేసుకుని వదిలేస్తాడు అంతే. వీళ్ళ గురించి మనం ఎందుకు పట్టించుకునేది? కొండను చూసుకుని మురిగితే ఎవరికి నష్టం? దానికి అలసట వస్తుంది అంతే. కొండకు ఏం కాదు, అలా కదా. అప్పుడు వ్యక్తిత్వం స్థిరమయ్యే కొద్దీ పర్వతంలాగా నిలబడుతుంది, చలించదు. ఈ పిల్లవాడు ఎలా ఉన్నాడు అని అంటే, పలువురు దానవులు శూలాలతో పొడుస్తున్నారు, బాలుని దేహం లేశ మాత్రమని ఒలియదు. అస్సలు దిగబడట్లేదట వాళ్ళు పొడుస్తూ ఉన్నారు దేహం మీదకి. లోపల రుధిరం ముప్పదు, పొడిస్తే ఏం కావాలి? రంధ్రాలు పడి రక్తం రావాలి కదా, అలాంటిది ఏం కనిపించలేదు. కందదు, కమిలిపోవట్లేదు. శల్య సంగమం నలియదు, రంధ్రాలు పడేపోవట్లేదట. దృష్టి వైభవము నష్టము కాదు. శిలాల మీద పడుతూ ఉంటే భయపడరు, అలాంటి భయం ఏమీ కనిపించట్లేదు. ముఖేందు కాంతి ఎంబులియదు, ముఖంలో కించిత్ కూడా కాంతి తక్కట్లేదు కాదు. నూతన శ్రమం పుట్టదు.
బాధ కలగట్లేదట, అలసట కలగట్లేదట. వీళ్ళంతా కొట్టి పొడిచి చేస్తుంది. పట్టదు దీనభావమన్. ధన్యుడిపై భయపడి ఏమన్నా రిక్వెస్ట్ చేస్తాడు అనుకుంటున్నారు, బ్రతిమాలుతాడు అనుకుంటున్నారేమో. అలాంటివి ఏమీ అస్సలు ఈ అబ్బాయిలో రావట్లేదు. తన్ను నిశాచరల్ పొడువ దైత్యకుమారుడు మాటి మాటికో పన్నగశాయే యో ధనుజభంజన యో జగదీశ యో మహావర్ణ శరణ్య యో నిఖిల భావన ఎంచును తెంచునుగా నితా గన్నుల నీరుదేడు భయకంప సమేతుడుగాడు భూవరా. ఓ రాజా, ఏ రాజు? పరీక్ష మహారాజు కావచ్చు, అలాగే ధర్మరాజు కావచ్చు కదా. నారదుడు ధర్మరాజు చెప్తున్నాడు కదా, అక్కడ పరీక్షితుడికి శుకుడు చెప్పాడు అనే విషయాన్ని ఇక్కడ ఏం చెప్తున్నాడు? అయ్యా, తన్ను నిశాచరుడు పొడవ దైత్యకుమారుడు రాక్షసులందరూ పొడుస్తూ ఉంటే శూలాలతో కత్తులతో ఈయన మాటి మాటికి ఏమంటున్నాడు? వద్దు, సంపొద్దు, పడవద్దు అనట్లే. ఓ పన్నగశాయి, ఆదిశేషుడి మీద పడుకో అన్న ఓ నారాయణ. యో ధనుజభంజన, రాక్షసాంతక. ధనుజ రాక్షసులు, భంజన. యో జగదీశ, ఓ జగదీశ. ఓ మహా ఆపన్న శరణ్య, పెద్ద కష్టాలలో ఉన్న వాళ్ళని రక్షించేటువంటి వాడా. యో నిఖిల భావన, అంతటినీ పావనం చేసే పవిత్రం చేసేవాడా, శుద్ధి చేసేవాడా. అంచు గుర్తించును కానీ తా కన్నుల నీరుదేడు, కళ్ళలో నీళ్ళు రావట్లే, అస్సలు భయపడట్లే, బాధపడట్లే, భయపడట్లే. విష్ణువుని ఇంకా ఎక్కువగా తలుసుకున్నాడు. పారడు లేచి దిక్కులను బాహువులొట్టడు బంధురాజులో దూరడు ఘోర కృత్యమని దూరడు తండ్రినే మిత్రవర్గమన్ చీరడు మాతృసంగం బోసించు సువర్ణ గృహంబులోనికి దారడు కావరే ఎనడు తపమునందడు కంటగింపడు. భక్తుడికి కలిగే లక్షణాలు ఇవి అని చెప్పకనే చెప్తున్నాడు. మనలో భక్తి పెరుగుతుంది అంటే ఈ లక్షణాలు వస్తాయి. దేహ తాదాత్మ్యం వీడిపోతుంది, అవునా? బయట నుంచి ఎవరికి భయపడ్డు, దేహతాత్మ్యం వీడిపోతుంది. దేహాన్ని ఏం చేసినా చలించడు, బాధలు కలగవు. పారడు లేచి దిక్కులుగా అటు ఇటు పరిగెత్తట్లేదట, వాడు పొడుస్తుంటే. బాహువులు అంటాడు, చేతులు అడ్డుపడట్లేదట. బంధురాజులో దూరుడు, చుట్టూ బంధువులందరూ ఉన్నారు, వాళ్ళ వైపు పరిగెత్తట్లేదట. తండ్రిని మిత్రవర్గమునన్ చీరడు, ఆ తండ్రి ఉన్నాడు, మిత్రులు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటే వాళ్ళు మధ్యలో దూరట్లేదట, వాళ్ళని పిలవట్లేదట రక్షించమని. మాతృసంగం పోషించు సువర్ణ గృహంబులోనికి ఇంటారడు. తల్లి ఉంది కదా, తల్లి పక్క చెలికెత్తలు వాళ్ళందరూ ఉన్నారు కదా, పరిగెత్తుకుంటూ అటు కూడా వెళ్ళట్లేదట. కావరే అనడు, హెల్ప్ మీ అనట్లేదు, నన్ను రక్షించండి అనట్లేదు. శాపమునందడు, అసలు బాధే పడట్లేదట. కంటగింపడం, అసలు వీళ్ళని కోపగించట్లేదట. రాజకుమారుడు కదా, నన్ను చంపుతారా మీరు, చూస్తా తర్వాత మిమ్మల్ని అని కూడా ఏమీ అనట్లేదు. ఇట్లు సర్వాత్మకంపై ఇట్టిదట్టిదని నిర్దేశంపరాని పరబ్రహ్మ దానయ్యి ఎం మహావిష్ణుని ఎందు చిత్తంబు చేర్చి తన్మయముండై పరమానందమును పొంది ఉన్న ప్రహ్లాదుని ఎందు రాక్షసేంద్రుడు తన కింకరుల చేతం జయించుచున్న మారణ కర్మంబులు పాపకర్మని ఎందు ప్రయుక్తంబులైన సత్కార్యంబులను పోలే విఫలంబులవటం చూసి ఈ విధంగా చేస్తూ ఉంటే మనసు పూర్తిగా మహావిష్ణువు ముందు పెట్టుకున్నాడు. స్థూలంగా చూస్తే మనసు విష్ణువు యొక్క రూపాన్ని తలుసుకుంటున్నాడు ఓని కదా. మరీ అంత సామాన్యుడు ఏం కాదు ఈయన. ఎవరు విష్ణువు? వ్యాప్నోతి ఇది విష్ణు, అంతటా ఉన్నవాడు విష్ణువు. అంతేకాదు విశతి ఇది విష్ణువు, ప్రతి ఒక్కడు హృదయాలలో ఆత్మగా ఉన్నవాడు విష్ణువు. ఈ దృష్టిని ఎక్కడికి లాగేశాడు? ఆత్మలోకి లాగేశాడు, అవునా? మనసు లేదు ఇక్కడ, లాగి ఆత్మలో పెట్టేశాడు. ఇటు చూడండి, తర్వాత మాట మనసుని లోపల పెట్టేశాడు అంటే మనసు లేదు అని అర్థం. ఆత్మ వైపు దృష్టి పెడితే మనసు ఆగిపోతుంది. అదే
నేను ఆత్మను అని గుర్తుంచుకోవడంతోనే, ఆ థాట్ రావడంతోనే ఆలోచన పడిపోతుంది, దేహ స్పర్శ కోల్పోతుంది. దానికే ఆత్మను చూడవయ్యా, ఆత్మను చూడవయ్యా, ఆత్మను గుర్తు చేసుకుంది. ఎందుకు అంటే ఎప్పుడు నేను ఆత్మను అని అనుకుంటున్నామో ఆలోచన పడిపోతుంది. ఎక్కడ ఆలోచన పడిపోయిందో టక్కమని ఆ సమయంలో దేహంలో ఏ పాటు తగ్గొట్టేసినా స్పర్శ కూడా రాదు. అది ఎలా అండి? రాత్రి నిద్రపోయేటప్పుడు చుట్టూ ఏం జరిగినా తెలియదు కదా. అదే నీకు మత్తు ఇంజక్షన్ వేసి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కోసి పారేసినా, దేహాన్ని ముక్కలు ముక్కలు చేసినా స్పర్శ తెలియదు. ఏమైంది? ప్రాణం ఉందా లేదా? మరి ఎందుకు తెలియదు? ప్రాణం ఉంది. మత్తిస్తే నిద్ర కాదు, దేహ స్పర్శ కోల్పోతుంది. పైన ఏం చేస్తున్నా తెలుస్తుంది కానీ స్పర్శ ఉండదు. అయ్యా, బాహ్యంగా అదేది పాముల నుండి తీసివేసిన విషం, అది మత్తు, ఎనస్థీషియా, అవునా? కానీ ఇక్కడ భక్తి అనే మత్తులో పడిన వాడికి ప్రపంచ స్పృహే ఉండదయ్యా. దేహ స్పర్శ ఎప్పుడో కోల్పోయాడు. కాబట్టి ఇతనికి ఏ బాధలో తెలియట్లేదు. అది చూసి వాళ్ళ నాన్నకే ఒక విధంగా భయం కలిగింది. ఎవరికి? రాక్షసరాజు ఉన్నాడే, ఇన్ని రకాలుగా వీడిని హింసిస్తూ ఉంటే వీడేంటి, వీడు కించిత్తు కూడా భయపడట్లేదు, బాధపడట్లేదు. శూలములన్ని శాసనులు సుక్కన దేహముని గ్రహింపగా, బాలుడు నేలపై పడడు, పారడు, చావడు, తండ్రినైన నా పాలికి వచ్చి చక్రధర వక్షమన్ మానితి నంచు బాలము పాలము శోకం రొక్కడు అనబాయక నొందటకేమి హేతు. వాళ్ళ నాన్న ఆలోచనలు పడ్డాడు. ఏమని? ఈ రాక్షసులు శూలాలు తీసుకున్నవాడిని అంత పొడుస్తూ ఉంటే వీడు ఎక్కడికి పరిగెత్తట్లేదు, అవునా? భయపడట్లేదు, చావట్లేదు, అవునా? తండ్రి నేను ఇక్కడే ఉన్నాను కదా, పరిగెత్తుకుంటూ వచ్చి నా కాళ్ళ మీద పడి నమస్కారం చేశాను. అన్నా, ఇంకా శ్రీహరిని తలుసుకోను, నువ్వు చెప్పినట్టు వింటాను అని అనడే. వాళ్ళ నాన్న ఎక్స్పెక్ట్ చేసింది అది కదా. ధనపాయతనంతటకేం లేదు, తనకి అపాయం అనేది కలగట్లేదే. ఏమిటి కారణం? వాడికేం తెలుసు? నిరంతరం సురాపానంలో పడి రోడ్ల మీద దొల్లాడేవాడికి అమృతం యొక్క గొప్పతనం తెలుస్తుందా? అలాగే వీళ్ళ నాన్నగారు ముల్లోకాలకు అధిపతి కావచ్చు, కానీ నేను ముఖ్యమంత్రిని, మేము అలాగ చూస్తూనే ఉంటాం. ఏమిటి? నువ్వు నీ ముఖ్యమంత్రి పదవులు ఎట్టపోతాయో, మీలాగా ముఖ్యమంత్రులు ఎంతోమంది వచ్చారు, ఎంతోమంది పోయారు, అవునా? ఇంక వేరే మంత్రులు అందరూ ఒక లెక్క. ఇక్కడ త్రిలోకాధిపతిని, సో వాట్, బ్రహ్మాండాధిపతి నా పక్కన ఉన్నాడు, అవురా? బ్రహ్మాండ నాయకుడు నా వైపు ఉన్నాడు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలా, ఆయన వెళ్ళి బ్రహ్మాండ నాయకుడు ఇల్లు కొట్టేద్దాం అనుకున్నాడు. బ్రహ్మాండ నాయకుడు ఇల్లు అపహరించేద్దాం అనుకున్నాడు. ఏమయ్యాడు? వాడే భూమి మీద లేకుండా పోయాడు. ఒక్క మాట దిక్కుంబీగుదంబు తెప్పించి కెరలి డింబకును త్రెక్కింపబంపు, ఒక మాట విష భీకరకరోరగ శ్రేణుల గడువడి నర్పకం కరవబంపు, నొకమాట హేతి సంగో గ్రాణములోన విసరి కుమారుని వ్రేయవంపు, నొకమాట కూలంకషోల్లల జలది ముత్తించి శాపకు ముంపు వంపు, విషము పెట్టబంపు విదలింపగా వంపు, దొడ్డ కొండ చరుడ ద్రోయ వంపు, బట్టి కట్టవంపు బాధింపగా వంపు, బాలుని గినిసి తనుజ బాలుడదివా. ఆ బాలుడి మీద కోపంతో
ఈ రాక్షసరాజు ఆయన్ని ఇన్ని రకాలుగా హింసలు పెట్టమని పంపిస్తున్నాడు అని అంటే గుర్తించండి. తల్లి తండ్రి అయితే చాలు, బిడ్డ బాధలు పడుతూ ఉంటే తట్టుకోగలరా? 5 ఏళ్ళ పిల్లాడు ఎట్లా దుర్మార్గుడు అవుతాడయ్యా? అల్లరోడు అవుతాడు, అవునా కదా? ఏదైనా అయితే 5 ఏళ్ళ పిల్లాడు అల్లరి పిల్లవాడు కావచ్చు, అంతకంటే ఎక్కువ చేయలేడు కదా. అలాంటి వాడిని పొడవడం, చంపడం, విషం పెట్టడం ఏ తండ్రి అయినా చేయగలడా? సామాన్య మానవుడు కూడా చేయడు. దానికి రాక్షసత్వం ఏంటిరా అంటే దుర్మార్గంలోనే కాదు, హృదయం బండరాయి అయిపోయిన వాడిని రాక్షసుడు అంటారు. అర్థమైందా? ఏదైతే వాళ్ళ బాధలు, కన్న పిల్లల బాధలను కూడా తెలియకుండా, అవునా, కన్న కొడుకులను కూడా వేధించి చంపేటువంటి దుర్మార్గులు ఉన్నారే, వాళ్ళలో ఉన్న గుణం ఏది అంటే అది రాక్షస గుణం అని. అవునా? కొడుకుని ఎన్ని రకాలుగా వేధిస్తున్నాడు. ఒక మాడు దిక్కుంబి యూదంబు తెప్పించి, అయ్యా ఒకసారి దిగ్గజాలు భయంకరమైన ఏనుగులు ఉన్నాయే, వాటిని తీసుకొని వచ్చి వాటిని ముసుగులకి తొక్కిస్తున్నాడు. ఏనుగుల కిందే తొక్కిస్తున్నాడు అట్లా. కెరలి డింబకుని డింబవంపు నొగమాట విష భీకర ఉరగ శ్రేణుల గడుబడి నర్పకున్ కరవబంపు. భయంకరమైన ఉంటాయి, నాగుబాములు ఉంటాయి, అవన్నీ తీసుకొచ్చి ఆ పిల్లాడి మీద కనిపిస్తున్నాడట. ఊరికి ఊరికి కాదు, కాటైకుండా ఉంటాయి, వేసేస్తున్నాయట. ఒక మాట ఏ సంగ్రోహణంబులోన విసరి కుమారుని వ్రేయబంపు. బడబాగ్నంలాగా మంటలు పెట్టి ఎత్తి తీసుకెళ్ళి ఆ మంటల్లో వేయించేస్తున్నాడట ఒక్కొక్కసారి. ఒక మాట పూలంక సోళ్ళ జలధిలో మొత్తించి శాపకు ముంపు వంపు. ఓ చోట సముద్రాలు భయంకరమైన సుడిగుండాలతో కలిగిన సముద్రాలు ఉన్నాయి, తీసుకెళ్ళి ఆ నీటిలో వేయించేస్తున్నాడట. విషము పెట్టవంపు, విషం తాగిస్తున్నాడట. విదళింపగా వంపు, అదేరా వేసి కత్తులతో నరికిస్తున్నాడట. దొడ్డ కొండ చెవుల ద్రోయబంపు, పెద్ద కొండల మీద నుండి కిందికి విసిరేయిస్తున్నాడట. బట్టి కట్టబంపు బాధింపగా బంపు. అయ్యా బంధించి ఎక్కడ? చీకటి గుహలలో చిత్తులపై ఎక్కడో బంధించేసిస్తున్నాడట. చలించట్లేదు. కారణం దేహాత్మ భావం పూర్తిగా పోయింది. ఆత్మస్పృహ పెరిగే కొద్దీ బయట విషయాలకి బెదరడు. అవునా? ఇక్కడ దేహాత్మ భావమే లేదు, అది గుర్తించాల్సింది. దేహాత్మ భావమే లేదు, దాటేశాడు. అంటే ఈ దేహం నేననే స్థితి దాటిపోయాడు. ఎక్కడున్నాడు? అమ్మగారు చెప్పేవారు ఆత్మ లక్షణాల గురించి చెప్తూ, 5 ఏదో దెబ్బలాడుకున్నారు స్నేహితులే, చాలా కొంత తిట్టుకున్నారు. ఒకడికి అనిపించింది ఈ రాత్రికి వీడిని వేసేయాలి అనిపించింది. అవునా? రాత్రి పడుకుంటాడు కదా, ఒంటరిగా ఉన్నాడు, అర్ధరాత్రి ఇప్పుడు వెళ్ళి వేసేయాలి అని అనుకున్నాడు. రాత్రి కూడా వెనక పక్క నుంచి మేడ మీదకి ఎక్కిపోయి లోపలికి ఎక్కి నుంచి ఏదో దూరిపోయాడు. ఎట్లా లోపలికి వెళ్ళిపోయాడు. ఆ గోడ అనుకోని నిలబడుకొని అట్ట కనిపిస్తున్నాడు. లైట్ అదే బయట వీధి లైటు పడుతుంది. ఉదయం వేసుకున్నాడు కదా ఆ డ్రెస్ కనిపిస్తుంది అక్కడ. ఆ గోడ అనుకొని నిలబడుకున్నాడు అనుకున్నాడు. వెళ్ళిపోయి ఏం చేశాడు? కళ్ళు మూసుకొని, కళ్ళు తెరిస్తే మళ్ళీ ఏమన్నా అనిపిస్తుంది, కళ్ళు మూసుకొని హడా 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 5-6 ఏళ్ళు కొట్టేశాడు. వచ్చింది, లైట్ ఆన్ అయింది. వాడు బెడ్ మీద ఉన్నాడు. అసలు బెడ్ మీద ఉన్నాడు. వాళ్ళు వేసి చూశాడు, వీడు పొడుస్తున్నాడు. ఎవరిని? రాత్రిపూట షర్ట్ తీసి హ్యాంగర్కి తగిలిచ్చాడు. వాడు ఆ షర్టు చూసి వీడే అనుకున్నాడు కదా, టబా 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 పొడి చేశాడు. చిరిగిపోయింది షర్టు. పొడి కళ్ళు మూసుకొని పొడి చేస్తున్నాడు, షర్టు చిరిగిపోతుంది. కానీ అసలైన వ్యక్తికి ఏమవుతుంది? ఏం కాదు. సేమ్ ఆత్మతత్వాన్ని ఎదిగిన వాడు దేహానికి అతీతుడైపోయాడు. బట్ట తీసి పక్కన పెట్టేసినట్టే.
దేహం బట్ట లాంటిది. బట్టని ఎన్ని కోట్లు వేస్తే, భీష్ముడిని చూసాం కదా, 100ల కొద్ది బాణాలు వేస్తారు, అది ఏమీ కాలేదు ఆయనకి. బాగా గుర్తించాలి. ఏంటి అంటే దృష్టి ఆత్మ వైపు మళ్ళే కొద్దీ బాధల నుండి బయటపడడం జరుగుతుంది. ఉపశమనం కాదు, బయటపడడం జరుగుతుంది. దేహ స్పర్శ కోల్పోయే కొద్దీ, ఆత్మస్పర్శ పెరిగే కొద్దీ దేహ స్పర్శ పోతుంది. పోవడం కాదు, బయట నుంచి వచ్చే రాగద్వేషాలకి లోనయ్యే అవకాశాన్ని కోల్పోతాడు. ఇది ముఖ్యంగా గుర్తించాల్సింది. బాధల నుండి నిర్గమిస్తూ వస్తాడు. గాయం అయిందండి, ఇంజక్షన్ వేశారు, ఉపశమనం అంటారు దాన్ని. కాదు, ఎవడో కౌన్సిలింగ్ చేశాడు, వాడు బాధ దాటేశాడు. ఇక్కడ దేహాత్మభావం అజ్ఞానం నుండి బయటపడిపోయాడు, కారణ శరీరాన్ని దాటేశాడు. కాబట్టి ఇక్కడ బాధ లేవు, అది గుర్తించగలగాలి. అయ్యో పిల్లాన్ని అంత చేస్తూ ఉంటే ఏదో మహత్ కాదు, ఆత్మశక్తే, అది నిజం. ఏదో గారడీ చేశాడండి, అది చేశాడండి, తాత్కాలికం కాదు, అది శాశ్వత స్థితి. దానికి వ్యక్తిత్వం మెచ్యూర్ అయ్యే కొద్దీ, చిన్నపిల్లలప్పుడు ఎవరికైనా సరే చాక్లెట్ అంటే పెరిగి పెద్ద అయ్యే కొద్దీ ఎదుటివాడు టెంప్ట్ చేయలేడు. ఎందుకు? పరివర్తన, మెచ్యూరిటీ. అలాగే ఇక్కడ అజ్ఞానం నుండి బయటపడుతూ ఉన్నటువంటి వాడికి దేహాన్ని ఏం చేసినా కూడా ఏమి కావయ్యా. ఒకవేళ నభిచార హోమంపు చేయించు, బాగా వినండి, ఒకవేళ నెండలనుండవచ్చు, ఒకవేళ వానలను బహది నొందించు, ఒకవేళ రంధ్రంబు లొక్కబట్టు, ఒకవేళ ధనమాయ రుదిమించి బిగడించు, నొకవేళ మంచున నొంటి నిలుపు, ఒకవేళ వెనుగాలి కున్మకగా పెంచు, నొకవేళ బాధించు రుర్వియందు, నేరమన్నంబునడ నీక నిగ్రహించు, కషల నడిపించు, రువించు గంటశరల గదల వ్రేయించు, వేయించు ఘన శరముల కొడుకు నొకవేళ సుమరారి క్రోధియుగును. వాడికి కసి పెరుగుతుంది, లోపల కసి పెరుగుతుంది. చిన్నపిల్లాడు కదా, బాధపడుతున్నాడే, బాధ కలుగుతుంది అని లోపల ఇది కాల, ఆ విష్ణువు మీద ఉన్న కోపం ఏదైతే ఉందో, ద్వేషం ఏదైతే ఉందో, సడన్గా అప్పుడు సపోజ్ భార్యాభర్తలు దెబ్బలాడుకున్నారు అనుకోండి, అవునా, ఏదో ఒక విషయం మీద దెబ్బలాడుకున్నారండి, కూసేపు తర్వాత మాట్లాడుకున్నారు, చర్చించుకున్నారు, రియలైజ్ అయ్యారు ఆ విషయాన్ని. ఆ తర్వాత మళ్ళీ ఉంటుందా కోపం? ఉంటుందా? ఎగ్జామ్స్ అయిపోతుంది. కానీ అందులో ఒకరిగానే దుష్ట మనస్సు ఉందనుకోండి, దుష్టమైన మనస్సు ఉందనుకోండి, గురుదేవులు చెప్తారు, ఫ్రాన్స్లో ఎవరో ఒక అమ్మాయి సడన్గా ఎవడో వచ్చి ముద్దు పెట్టుకున్నారట, ఆ అమ్మాయి వాడి మీద పగబట్టిందట, వాడితో స్నేహం చేసి వాడిని పెళ్లి చేసుకుందట. పెళ్లి చేసుకుని 2 పిల్లలు కన్నదట. పిల్లలు కన్న తర్వాత ఒక రోజు బెడ్ మీదనే కత్తి తీసుకొని 100 కోట్లు వేసి పొడిచి చంపేసింది. పోలీసులు తీసుకెళ్ళి ఏమిటి అంటే, నా ఇష్టం లేకుండా వీడు నన్ను కావాలని వచ్చి అప్పుడు ముద్దు పెట్టుకున్నాడు. ఎప్పుడు? ఆ విషయాన్ని కసి పట్టి. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కూడా కొంతమంది ఇండియాలో ప్రవేశిస్తూ వస్తారు కదా, నెమ్మదిగా చేంజ్ చేస్తారు తెలుసా. 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు ఇక్కడే ఉంటారు. ఏంటి, పోలీస్ డిపార్ట్మెంట్లోకో, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లోకో, లేదా నేవీలోకో, మిలిటరీలోకో వెళ్ళిపోతారు. అవునా, అవకాశం ఇచ్చి ఎవరన్నా వెయ్యాలి అని అనుకుంటారు. వాడికి 20 ఏళ్ళు వెయిట్ చేస్తాడు. వాడికి అవకాశం వచ్చినప్పుడు లేపడానికి వాడి కసి. ఇది ఇన్ని రోజులు వాడు లోపల పెట్టుకున్నాడు రా అంటే ఎంత వేగిపోయాడో. అవునా కదా, పల్లీలు వేయిస్తున్నారండి ఇసుకలో వేసి. వాడు మనసంతా అది నిండిపోయింది, పరివర్తన లేదు అక్కడ. దానికి సత్సంగానికి వస్తే పరివర్తన ఉంటుంది. దుస్సంగంలో ఉన్నప్పుడు రోగ ద్వేషమే అంటగాగుతుంది. అన్నిట్లాగా పల్లీలు వేయించరు కదా, ఇసుకలో పోసి వేస్తాయి. ఎందుకు? అన్ని వైపులా వేడి తగలాలి.
అలాగే ఎవడయ్యా రాక్షసుడు? మనోబుద్ధుని చుట్టూ ఏ వైపు నుంచి చూసినా, ఏ యాంగిల్లో చూసినా ఈర్ష్యాసూయలే ఉన్నవాడు, వాడిని రాక్షసుడు అన్నాడు. అక్కడ ఎంతగా వేధిస్తున్నాడు కొడుకును అంటే, ఒకవేళ అభిచార హోమము చేయించు, శాతబడులు చేయిస్తున్నాడు కొడుకు మీద శాతబడులు చేయిస్తున్నాడు. ఒకవేళ నెండల ఉండవంచు, కట్టిక ఎండ మధ్యాహ్నం పూట బండల మీద ఎండల్లో నిలబెడుతున్నాడట. ఒకవేళ వానలను భయంకరమైన వర్షాలు పడుతుంటూ వర్షాలు నిలబెడుతున్నాడట. ఒకవేళ రంధ్రం బొలుక్కబట్టు కన్నాలు ఉంటాయి గోడలు, ఇక్కడ ఆడ పిల్లలు తీసుకెళ్ళి ఆ కన్నంలో వేసి దూసేస్తున్నాడట, గాలి ఆడకుండా. ఒకవేళ తన మాయను దిమించి వెగడించు, వీడు కూడా మాయ శక్తులు ఉన్నాయి, తపస్సు చేశాడు కదా, ఆ మాయతో బెదిరించడానికి ప్రయత్నం చేస్తున్నాడట. రాక్షసులాగా పిశాసులాగా బెదిరించడానికి. ఒకవేళ మంచున రొట్టె నిలుపు, మంచులో బట్టలు తీసి పడుకోబెడుతున్నాడట. ఒకవేళ పెనుగాలి కుర్మగా గాలి, భయంకరమైన గాలి వస్తుంటే వేలాడ కట్టేయడం. ఒకవేళ బాధించు నిర్వయందు, ఇంకా రకరకాల భయాలు పెడుతున్నాడట. నీరమన్నంబు నిడనీక నిగ్రహించు, నేలలో ముంచు పెట్టేస్తున్నాడట. తలకాయ ముంచావు వంట తీసుకెళ్ళి నీళ్లు ముంచి అట్లాగా పెట్టేసుకోవడం. గసల నడిపించు, అవునా? ఇంకా ఏం చేస్తున్నాడే, కొరడాలతో కొట్టిస్తున్నాడట. అది కాదు, గండ శిలల గదల ప్రేయించు, పెద్ద శిలలు ఉంటాయి, పెద్ద పెద్ద రాళ్ళు, వాటి చేత విసిరించి కొట్టిస్తున్నాడట. అవునా? వేయించు ఘన శరముల కొడుకును ఒకవేళ సమరాలి క్రోధీగుచును, గదలతో కొట్టిస్తున్నాడట వాడిని. ఇంకా బాణాలతో పొడిపిస్తున్నాడట. వీడికి లోపల ఇంకా కోపం కసి పెరిగిపోతున్నాయంట. ఎందుకయ్యా లేదు సామెత ఉంది, వినాశకాలే విపరీత బుద్ధి. ఎదుటివాడు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా పట్టించుకోకుండా ఎదుటివాడిని దెబ్బ కొట్టడమే నా లక్ష్యం అనేది ఎప్పుడు అనుకుంటున్నాడో వాడికి టైం అయిపోయిందండి. మరియు అనేక మార్గోపాయంబల పాపరహితుండైన పాపని రూపు మాపలేక ఏకాంతమున దురంత చింతాపరిశాంతుండై రాక్షసేంద్రుడు తన మనంబున ఇంకా అనేక రకాలుగా బాధలు పెట్టాడట. ఎన్నెన్నో బాధలు పెట్టినా వీడికి వల్ల కావట్లేదుట. వీడికి లోపల అయితే ఆ కోపం తగ్గట్లేదుట. ఒంటరిగా కూర్చొని ఏదో ఆలోచించుకున్నాడు. ముంచిది వార్దుల గదల మొత్తిది, శైల తటంబులను దృభించిది, శస్త్రరాజు గుడిపించిది, మీద నివేంద్ర పంక్తి రొప్పించిది, ధిక్కరించిది, శివించిది, ఘోర దవాగ్నలను త్రోయించిది, బెక్కుబాట్లు నలయించిది, చావడిదేమి చిత్రము. వాడు ఏమేమైతే ప్రయోగాలు చేశాడో అవన్నీ గుర్తు చేసుకున్నాడు. ఇన్ని చేసినా వీడు సావట్లేదు ఏంటి? అర్థమైంది కదా పద్యం? ఎరుగడు జీవన ఔషధము లెవ్వరు భర్తలు లేరు, బాధలందరలడు నైజ తేజమున ధన్యము చాడ్యము లేదు, మిక్కిలి మెరయుసునున్నవాడు ఒక నిమేషము ధైర్యము నొందడు, ఇంకనే తెరగన దృంతును వేసరిది దివ్యము వీరి ప్రభావమెట్టిదో. అయ్యా, వీడు ప్రాణాలని కాపాడుకోవడానికి ఏమైనా మందులు ఏమైనా మింగున్నాడా? ఏమి లేదు. వీడిని రక్షించేవాడు ఎవడన్నా కనిపిస్తున్నాడా? అది కూడా లేదు. వీడికి ఇన్ని రకాల కష్టాలు పెట్టిన ముఖంలో ఏమైనా నవ్వు పోతుందా? కళ తగ్గుతుందా? నో, ఇంకా పెరుగుతుంది. ఇడేమన్నా తిరిగి నా నిద్రలో ఉన్నాడు అనుకుంటున్నారా? అబ్బే, అస్సలు లేదు. మెరిసిపోతుంది ముఖం. కించిత్ కూడా భయం కలగట్లేదు, బాధ కలగట్లేదు. ఎలా సంపాలి వీడిని? వీడి శక్తి ఏంటి? అయిందా? వీడికి ఈ శక్తి ఎట్లొస్తుంది? అది కాక తొల్లిసున శేపండునికి మారుంటుందంటే చేసి యాగవశత్వం మనకు దత్తుండ ఈ తండ్రి తనకు నపగారి లంపిక బ్రతికిన చందమున
ఇంతకుముందు పురాతనమైన కాలంలో ఒకానొక కథ జరిగిందండి. శునశ్శేపుడు అనేటువంటి వాడు ఒకానొక యజ్ఞం, ఆ యజ్ఞంలో చివరగా నరబలి ఇవ్వాలి. మహారుషులు పాల్గొంటున్నారు. నరబలి ఇవ్వాలి అని అంటే పెళ్ళిగానే అవయవ లోపం లేని ఒక అబ్బాయిని తీసుకొని వచ్చి బలి ఇవ్వాలి. ఎవడిస్తాడు? అధర్మంగా ఏదో దాచిపెట్టి రాత్రిపూట వచ్చి పట్టడం కాదు, పట్టబగలే అందరి ఎదురుగానే తీయాలి. ఆ పిల్లాడు కూడా సమ్మతుడై రావాలి, వాళ్ళ నాన్న పర్మిషన్ తీసుకోవాలి. అలాగా ఒకనొక పిల్లాడిని అప్పగించారయ్యా, ఆడు తీసుకొని వస్తున్నాడు. అది తీసుకొని వస్తుంటే ఆడు కూడా ఇలాగే యజ్ఞ పశువుగా తీసుకోవటం, యజ్ఞ ఉప స్తంభం అంటారు. స్తంభానికి ఏదో మేకను గొర్రెనో కట్టేసినట్టు కట్టేస్తారు. కట్టేసి వాడికి పూజలు చేస్తారు, ఒక కొత్త బట్టలు కడతారు, వాడిని ఆ బలి ఇవ్వాలి. కానీ శునశ్శేపుడు వాడి పేరు, వాడు భయపడనే లేదట. వాడు అప్పుడు భయపడలేదు. వాడి ధైర్యానికి మెచ్చి ఇంద్రుడే వచ్చి ఏం చేస్తాడు? నరకనీయకుండా చేస్తాడు, చంపనీయకుండా చేస్తాడు. వాడికి అన్ని వరాలు కూడా ఇచ్చి పంపిస్తాడు. అలాగా వీడు ఏమి నేర్చుకున్నాడు, ఏం ప్రయోగాలు చేస్తున్నాడు అని అంటారు. వీడేమైనా పెద్దవాడా, వేరుగా ఏమైనా నేర్చుకున్నాడా, ఎక్స్ట్రాక్ట్ చేశాడా? వీడు దేని వలన ఈ విధంగా ఉండగలుగుతున్నాడు? హిరణ్యకశిపుడికి ఆలోచన పుట్టింది. ఏమని? వాడు అన్నాడు, కావున వీడు మహాప్రభావ సంపన్నుడు, వీనికెందున భయంబు లేదు, వీనితోడి విరోధమును తనకు మృత్యువు సిద్ధించునని నిర్ణయించి చిన్నవోయి కిన్నుండై ప్రసన్నుండుగాక క్రిందు సూచుచు నిషన్నుండై చింతనంబు చేయుచున్న రాజనుకు మంతనమ్మన జెండా మార్కులిట్లనిరి. ఏమైందయ్యా అంటే ఆ ప్రహ్లాదుడి యొక్క ప్రభావాన్ని చూసి హిరణ్యకశిపుడికి ఆలోచనలో పడ్డాడట. వీడెవడు తనను చంపడానికి వచ్చిన వాడేమన్నానా అని. ఎవరు? మృత్యుదేవుడా? మృత్యువే రూపంలో ఏమైనా వచ్చాడు అంటే వీడి వలన, నేను చేస్తూ ఉన్న పనుల వలన వీడి ద్వారాగా నాకేమైనా మృత్యువు కలుగుతుందా? భయం కలిగిందట. సెల్ఫ్ డిఫెన్స్ అంటారు. ఆత్మరక్షణలో పడిపోయాడు. అంటే ఎప్పుడైతే నేను ఓడిపోతానేమో అని అనుకున్నాడో నాయకుడు, చేయకుండా పనులనే మొదలుపెట్టాడు. అవునా? విజయం సాధ్యం అనుకున్నప్పుడు అది వేరు, విజయం నాకే రావాలి అనుకున్నప్పుడు ఇది వేరు. అవునా? నేను ఓడిపోతానేమో అనే భయం ఎక్కడైతే కలిగిందో ఎదురు వాళ్ళని చంపేయాలని చూస్తాడు. వీడికి నేను చచ్చిపోతానేమో అని భయం కలిగింది. ఎందుకంటే ఇన్ని రకాలుగా వీడిని ఇన్ని బాధలు పెట్టినా వీడేమో కావట్లేదు అంటే ఎవడు వీడు? శుభ్రఖ్యాతనే ప్రతాప మహాస్వద్యంబు దైత్యేంద్ర రోష ప్రభూ యుగ్మ విశృంపణమ్మనను దిగీశపురాతమ్మున బూరులను విభ్రాంతంబుగా చేసి ఏలిది కదా విశ్వంబు వీడంతా ఈ దబ్రోక్త గణదోష హేతువులు చింత పొందనేటికి. అయినా వాళ్ళు వచ్చారు. ఎవరు? వెంటనే చండామార్కులు వచ్చారు. అయ్యా ఆగవయ్యా, నువ్వు చింతనలో పడిపోవద్దు, వీడు చిన్నపిల్లాడే, వీడికి ఏదో అవునా ఆ చిన్నపిల్లాడు కాబట్టి ఇట్లాంటివి ఏమైనా కలిగాయేమో, నువ్వు భయపడవు, ఇంకేమనవు, వీడిని తీసుకుని నడిపి ఏం చేస్తాం, వీడికి ఇంకా శిక్షణ ఇస్తాం మేము, కొద్ది రోజులు నువ్వు అట్లాగా ఉండు, ఈ లోపల మా నాన్నగారు వస్తారు. ఎవరు? బయటికి వెళ్ళినట్టున్నాడు నాన్నగారు. ఎవరు? శుక్రాచార్యుడు వస్తాడు, అప్పుడు నీకు భయం పుడుతుంది. అవునా? అంతవరకు ఈ పిల్లాన్ని తీసుకుని వెళ్ళిపోయి మేము వీడికి ఇంకా కొన్ని విద్యాబుద్ధులు నేర్పిస్తామయ్యా, నువ్వు భయపడకు అన్నట్లుగా వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోయారు. ఆటలకు దన్ను రమ్మని పాటించి నిశాన అటసులను భాషించిన దోషాటకులేంద్ర కుమారుడు పాఠవుమనను వారి చేరి ప్రజ్ఞాన్వితుండై చెప్పదొక చదువు మంచిది చెప్పెడే తగులమ చూల చింతనగొనగా నెప్పుడు మన ఎడనొచ్చల చెప్పేదనొక చదువు వినుడు చిత్తముల. మళ్ళీ గురుకులానికి తీసుకెళ్ళిపోయారు.
వాళ్ళు ఏదో పాఠాలు చెప్తున్నారు, వాళ్ళు ఇంట్లో ఉన్నారు, వీడు నిదానంగా మారిపోతాడులే అని అనుకున్నారు. కానీ వీడు అసలు పనులు మొదలుపెట్టాడు. ఏమని? గురువులకి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఈ పిల్లలందరినీ తీసుకొని కూర్చోబెట్టుకున్నాడు. కూర్చోబెట్టుకొని, మన గురువులు మంచివాళ్ళు కాదు, వాళ్ళు చెప్పేటే రైట్ కాదు, నేను అసలు నిజమేదో నేను చెప్తాను రండి. ఇది అందరిలో ఉంటుంది, అన్ని చోట్ల కనిపిస్తాయి ఇవి. కానీ ప్రహ్లాదుడు చెప్పింది నిజమా అబద్ధమా? జ్ఞాని ఇక్కడ, భక్తుడు, జ్ఞాని, సత్యం తెలిసినవాడు, ఆత్మజ్ఞాని అయి ఉన్నవాడు కదా. అటువైపు ఆ గురువులు ఏం చెప్తున్నారు? దోషాలనే నేర్పిస్తున్నారు. అవునా? అది నిజం ఉన్నదొన్నట్టు చెప్తున్నాడు. అవునా? అసలు నిజాన్ని నేను చెప్తాను, శాస్త్రాల సారాంశాన్ని నేను చెప్తానయ్యా రండి అని రాజకుమారుడుగా అవన గురించి సంగడి కాండ్రతోడనగేడి చందమ్మున గ్రేడలాడుచు సమాన వయస్కుల ఇదచ్చి కుమారులకల్లా రేకాంతమ్మునన్నిట్లని పాలములారా రండు మన ప్రాయమ బాలుడు కొంత రుడిపై గూలుట గంటిరే గురుడు క్రూరుడు అనర్థ చయంబునంద దుశ్శీల అనర్థకల్పమున చేసడి ద్రాక్షమగాదు శాస్త్రమ మేలెరిగించేదను వీరున మీకు నిరంతర భద్రమయ్యడి. ఆయన పిలిచాడు. అదియా వాళ్ళకి శాస్త్రాలు తెలియవు, శాస్త్ర అర్థాలు తెలియవు, మీరు రండి నా దగ్గరికి, అస్సలు శాస్త్రార్థాలు ఏంటి, జీవితం అంటే ఏంటి నేను నేర్పిస్తాను. ఎవరు? ప్రహ్లాదుడు చెప్పాడు. ఏమన్నా? గురువులు ఏం చెప్తున్నారో కూడా చెప్తున్నాడు. భేదభావాలను సృజిస్తున్నారు వాళ్ళు మనలలో, దుష్ట గుణాలను పెంచుతూ ఉన్నారు, సజ్జనులని హింసించమంటున్నారు, సత్కర్మలని వదిలిపెట్టేయమంటున్నారు, దుష్కర్మలని ప్రేరణ చేస్తూ ఉన్నారు. వాళ్ళు చెప్పినటువన్నీ చక్కగా వివరించి చూపిస్తున్నారు. అవునా? అస్సలు చేయాల్సింది ఏంటి కూడా నిష్కామ కర్మ, భక్తి, జ్ఞానం యొక్క ప్రాధాన్యత, ఇవన్నీ కూడా సత్కర్మలనే ఆచరించాలి, పుణ్యఫలాలను పెంచుకోగలగాలి, భగవంతుని ఏదో భక్తిని పెంపొందింపజేసుకోవాలి, దాని వలన సద్గుణాలు పెరగాలి. అవునా? భగవంతుని గురించి తెలుసుకుంటూ మన నిజస్వరూపాన్ని గుర్తించాలని ఆత్మజ్ఞానాన్ని బోధిస్తున్నాడు. ఎవరు? చిన్నపిల్లాడే ఆత్మజ్ఞానాన్ని బోధిస్తున్నాడు. పైగా బోధిస్తూ లోకములో ఉన్న జనులు ఏ విధంగా మారిపోతున్నారో, పతనం అవుతున్నారో కూడా వర్ణించుతున్నాడు. కంటిరే మనవారు ఘనులు గృహస్థులై విఫలులై కైకొన్న వెర్రితనము. మన తల్లిదండ్రులైనటువంటి వాడు చేస్తూ ఉన్న పాడు పనులు, అవునా కదా? రాక్షసులు కదా. ఎవడ అసత్కర్మలో రమిస్తూ ఉన్నాడో వాడు దుర్మార్గుడా కాదా? మన తండ్రులైనటువంటి వాళ్ళని, అవునా మా నాన్న ఏ విధంగా తప్పుడుదారు దొక్కిస్తున్నాడో, మన వాళ్ళందరూ కూడా తప్పుడుదారు దొక్కుతున్నాడో చూడండి. భద్రాంతులై ఉండిపాయరు సంసార పద్ధతి నూరకబట్టుబడి కళాయూనులందెల్ల గర్భాద్యవస్థల పురుషుండు దేహీ పుట్టుచుండు దన్నెరుంగడు కర్మదంతుడై కడపడ ముట్టడు భవశతములకునైనా. అయ్యా మన వాళ్ళు తప్పులు చేస్తూ జన్మలకు జన్మలు పతనావస్థలోకి వెళ్ళిపోతున్నారు. పాపాల మీద పాపాలు చేస్తే ఏమవుతాయి? పాపాలు చేస్తున్నారు, పాపఫలాలు వస్తాయి, పాప సంస్కారాలు ఇంకా రుళ్ళుగా రాక్షసులుగా పడుతూ కిందికి వెళ్ళిపోతున్నారు. దీన శుభము లేదు. అయ్యా వీళ్ళని చూస్తే వాళ్ళ ముఖాల్లో శుభమే కనిపించదు. దివ్య కీర్తి లేదు, మంచి పేరు లేదు. జగతి పుట్టి చచ్చి పొరలని ఏల మనకు. దీనివల్ల ఏమవుతుంది? పునరపి జననం, పునరపి మరణం. చిన్నపిల్లాడా పెద్దాడా? అవునా? సంసారం అంటే ఏంటి, అని పతనం అంటే ఏంటి? పుట్ట చావనిద్రో వెదుకునుట దొడ్డ బుద్ధి. కాబట్టి మళ్ళీ పుట్టడం చావడం పతనం కావడం కంటే ఎదిగి పైకి వెళ్ళడం నేర్చుకోవాలయ్యా. హాలమాన విశృంభమాణ మదగర్వాది దేహోల్లన బాలలోకన శృంఖలాని చేయ సంబద్ధాత్ముడై లేశమన్ వేళ నిస్సరణంబుగానక మహా విద్వాంసండుగామిని హేలా కృష్ణ కురంగ శాపమగున్ దీన చిత్తునన్ వింటిరే. వరుసగా చెప్తూ ఉన్నాడు ఆయన. మనం వివేక చూడమంలో వినుంటాం.
ఒక్కొక్క జీవికి ఒక ఇంద్రియం బలంగా ఉండడం వలన ఆ ఇంద్రియం వలన సస్తుంది. రెక్కల పురుగులు ఉంటాయనుకోండి, ఏమవుతాయి, దీపం దగ్గరకు వచ్చి కొట్టుకొని చచ్చిపోతున్నాయి. అవునా? చేప చిన్న ఎర్ర కోసం ప్రాణాలను పోగొట్టుకుంటూ ఉంది కదా. అలాగా ఒక్కొక్క జీవి ఒక ఇంద్రియానికి లోనై నాశనం అవుతుంటే మానవుడు 5 ఇంద్రియాలకు లోనై సర్వనాశనం అయిపోతున్నాడు. దాంట్లోనే ఎగదోలుతున్నారు మన పెద్దవాళ్ళు కూడా. పోయా, అందరూ గౌరవిస్తారు సన్యాసిని. మీ ఇంట్లో ఒకరినన్నా సన్యాసం చేయగలరా? అక్కడ భయం. ఎందుకు? నీకు ఇష్టమైందే నువ్వు చేయలేకపోతున్నావు. నువ్వు అంటూ ఉంటావు సంసారం అంతా కష్టాలండి, నష్టాలండి, బాధలండి, ఏం సుఖాలండి ఉన్నాయండి అని. దీంట్లో నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తావా? చెయ్యు. ఏమంటారు దీన్ని? ఇదే మాయ అంటారు, ఇదే మోహం అంటారు, ఇదే అజ్ఞానం అని అంటారు. విషయ సత్తులైన వివిధాదితులతో ఓడి మనకి వలదు ముక్తి మార్గం వాంఛనాది దేవు విష్ణుని ఆశ్రయింపుడు ముక్త సంగనుల గూడి శైశవమున. ఆయన చెప్తున్నాడు, ఇదిగో విషయాశక్తుల ఈ జీవితంలో పతనం అయిపోవడం కంటే విష్ణు ఆసక్తుడై జీవితాన్ని తరించాలయ్యా, ముందుకెళ్ళాలి అంటున్నాడు. కూర్చోబెట్టాడు, తత్వబోధ చేశాడు. అవునా? వాళ్ళని అక్కడే కూర్చోబెట్టి సమయం దొరికినప్పుడు అంతా పట్టుకొచ్చుకుంటున్నాడు. అవునా? ఆ వేదాంత జ్ఞానం ఏదైతే ఉందో వీళ్ళకందరికీ నూరి పోసేస్తున్నాడు, పిల్లలకందరికీ. కానీ వాళ్ళకి తెలియట్లా. ఆ పిల్లడు మామూలుగా ఉన్నాళ్ళే, అందుకు కూడా కామ్గా ఉంటున్నాడు. పిల్లలందరూ కూడా కామ్గా ఈ వల్ల చాలా వెల్ డిసిప్లైన్డ్గా ఉన్నారు పిల్లలు. ఇప్పుడు మాకేమీ ఆటంకం కలిగించట్లేదు, మేము చెప్పింది ఇప్పుడు వింటున్నారు, అక్కడ వింటున్నారు. ఆహాహా, ఎంత బాగుపడుతున్నారు అని అనుకున్నాడు. కానీ వదలట్లేదు, వదిలిపెట్టకుండా పిల్లల్ని వెతుకొని వెళ్ళి చక్కగా బాగా తత్వజ్ఞానాన్ని, భక్తి జ్ఞానాలని నేర్పించేస్తున్నాడు. నేర్పించలేదు. అయ్యో, వాళ్ళకందరికీ అనుమానం వచ్చింది. ఒకసారి కూర్చోబెట్టారు. ప్రహ్లాదా అంటే ఏంటి అని అంటే, మరి నీకు ఈ జ్ఞానం అంతా ఎట్లొచ్చింది అని. మన ఒక మాట, మన గురువులు చెప్పేది నిజం కాదు అంటున్నావు. ఓకే, ఏంటి నిజము అని నువ్వు చెప్తున్నావు. నువ్వు కూడా మాతో పాటు చిన్నప్పటి నుంచి ఈ గురువుల దగ్గరే కదా చదువుకున్నావు, అవునా కదా? ఇక్కడే కదా చదువుకున్నావు. నీకు చెప్పడానికి ఏ గురువులు రాలేదు కదా, మీ ఇంటికి రాలేదు, పాఠశాలకు కూడా రాలేదు కదా. ఇదంతా నీకెట్టొచ్చింది? అర్థమైందా? నీకు ఎలా వచ్చింది జ్ఞానం అంతా? ప్రహ్లాద చెప్తున్నాడు చూడండి. తొల్లి ముందు నేను దివ్య దృష్టి గల నారద మహాముని వలన సవిశేషం పైన ఈ జ్ఞానమున పరమ భాగవత ధర్మమున వింటి నైనా విరుగుపడే దైత్యబాలముల ధనుజ రాజకుమారునికిట్లనిది. ఆయన అన్నాడు, అయ్యా ఇదంతా నేను పూర్వం నారద మహర్షి వలన ఈ తత్వజ్ఞానాన్ని అంతటినీ పొందానయ్యా. నారదుడు ఎప్పుడు వచ్చాడు? వీళ్ళు అడుగుతున్నాడు. చిన్నప్పుడు వచ్చి నువ్వు మాతో మీ ఇంట్లోకి వచ్చి మేము ఆడుకుంటున్నాం, మా దగ్గరకు వచ్చి నువ్వు ఆడుకుంటున్నావు, మనం అందరం కలిసి గురుకులానికి వచ్చాం. నారదుడు మీ ఇంటికి ఎప్పుడు వచ్చాడు? అవునా? నీకు నారదుడు ఎప్పుడు నేర్పించాడు ఇవన్నీ? నారదుడు నువ్వెప్పుడు సేవించావు? నారదుడు వల్ల ఇవన్నీ నువ్వెలా నేర్చుకున్నావయ్యా? అర్థమైందా? అప్పుడు విషయాన్ని అంతటినే చెప్తున్నాడు. ఈయన ఎప్పుడు విన్నాడు? గర్భంలో ఉన్నప్పుడే వినేశాడు కదా. ఆ విషయాలను చెప్తున్నాడు చూడండి. అక్షీణోగ్రతపంబర మందరము పైన తెచ్చు మా తండ్రి శుద్ధ క్షాంతింజని యుండ జీమగమి చేతన్ భోగించి సందంబునన్ భక్షింపబడే పూర్వ పాపములచే పాపాత్మకుండంచుమున్ రక్షసంగముల మీద నిర్జరులు సంభ్రమించి యుద్ధార్థులై. మా నాన్నగారు ఒకప్పుడు తపస్సుని వెళ్ళాడు, చాలా రోజులు రాలేదు. ఆ సమయంలో వీడు సచ్చాడులే, వాడు పాపాలు వాడు అనుభవించి పోయాడు అనుకొని దేవతలు అందరూ దండెత్తి, అవునా, భూలోకం మీద పడ్డారు, అందరినీ జయించేశారు.
ఇంద్రుడు, దేవతలు, ఆ దేవతల సైన్యం అంతా వచ్చి ఇక్కడ భూలోకంలో మా నాన్నగారి రాజ్యాన్ని ఆక్యుపై చేసేశారు కదా. ఆ సమయంలో ఏమైంది? ప్రల్లదంబున వేల్పులొద్దది బారి రాజనివాసనం గొల్లిపెట్టి సమస్త రిక్తము క్రూరతం గునిపోవగా నిల్లు సొచ్చి విషం పుండై యమరేశ్వరుడు అడదలించి మా తల్లెంద ఆచరబట్టి సిగ్గున దత్త ఏ విలపింపగా అందరూ దేశాన్ని అంతటి ఆకపై చేస్తూ ఉంటే ఇంద్రుడు ఉన్నాడే. ఇంద్రుడికి విషయం తెలిసింది ఏంటి అని అంటే, ఈ హిరణ్యకశిపుడు వచ్చాడు, వాడికి మరి వంశాన్ని కూడా లేకుండా చేయాలి అని అనుకున్నాడు. వాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు, ఇంట్లోకి వచ్చాడు. మా అమ్మ కనిపించింది గర్భవతిగా. అవునా, చంపేద్దాం అనుకున్నాడు, కానీ గర్భవతి ఉంది, భ్రూణ హత్య అవుతుంది, మహాపాపం అవుతుంది. దానికి మా అమ్మను తెరబట్టి తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఎందుకు? స్వర్గలోకానికి తీసుకెళ్ళిపోతున్నాడు. ఇట్టు సురేంద్రుడు మా కల్లింజరవని పోవుచుండన ముగద కొరరీనుగులుంగ క్రియమురలడిన తెరువున దైవయోగంబన నారదుండు పొడగని ఇట్లనే ఆమె అరుస్తుంది, రక్షించండి 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 అని. మా అమ్మని తీసుకెళ్ళిపోతూ ఉంటాయి. అప్పుడు దైవయోగంబన అదృష్టవశాత్ నారదుడు ఎదురుపడ్డాడు. ఎవరికి? ఆ ఇంద్రుడికి, మా అమ్మకు నారదుడు ఎదురుపడ్డాడు. చూడండి, విచిత్రాది విచిత్రం ఏంటి అని అంటే, ఎవరు గురువులు వాళ్ళకుంటారు. రాక్షసుల గురువులు రాక్షసులకి, దేవతల గురువులు దేవతలకి. కానీ ఇద్దరికి భయాన్ని కలిగించేవాడు, ఇద్దరికి గౌరవనీయుడయ్యేవాడు ఒకడున్నాడు. రాక్షసులకు, మానవులకు, దేవతలకు కూడా ఇష్టడైన వాడు ఎవరు? నమ్మకమైన వాడు, భయాన్ని కలిగించేవాడు. అవునా? నారదుడు అంటే ఇష్టం ఒక పక్క, భయం ఒక పక్క. అవునా కదా? రెండు ఉన్నాయి. చీఫ్ సెక్రటరీ ఆఫ్ బ్రహ్మాండ నాయక, సీఎం కాదు, పిఎం కాదు, బ్రహ్మాండ నాయకుడికి చీఫ్ సెక్రటరీ ఈయన. అయ్యా 60-70% పనులను ఈయనే చేస్తుంటాడు. దాదాపు 90% ఈయనే నిర్వహిస్తాడు. నారదుడే నిర్వహించేస్తుంటాడు. దానికే ఆయనంటే ఇష్టం ఉంది, భయము ఉంది. మనం కాదండి, ఎక్కడ ఎవడికి పెట్టేస్తాడో మనం కదా, రెండూ ఉన్నాయి. దాంతో నేరుగా నారదుడు ఎదురు వచ్చేసాడు. సద్భూమరాధినాథ సురసంతమ వేల్కొలలో నమిక్కిలి నిర్భర పుణ్యమూర్తివి సునీతివి మారిన బట్టనైల ఈ గర్భిణి నాదురను విడువు కల్మష మానసరాలుగాదు నీ దుర్భర రోషమని నిలువు దుర్జయుడు వై నిలింపు వేరివై వైరివై. అయ్యా ఓ ఇంద్రా, ఇంద్రుడు మంచోడా చెడోడా? ఇంద్రుడి వల్ల జీవరాశులన్నీ బతుకుతున్నాయ్యా. దేవతలు సృష్టిని రక్షించడానికి పనులు చేసేవాళ్ళు, సర్వ జీవరాశుల అవసరాలను తీర్చేవాళ్ళు. రాక్షసులు వాటిని అన్నింటినీ నాశనం చేసి వాళ్ళు మాత్రమే బతకాలి అనుకునేవాళ్ళు. కాబట్టి విష్ణువుకి ఎవరు ఎంత ఇష్టం ఉంటుంది? మంచి పనులు చేసేవాళ్ళు ఇష్టం కదా. కాబట్టి ఇక్కడ ఏంటంటే, ఇంద్రుడికి నారదుల మీద గౌరవం ఉంది, ఇవేముంది. నారదుల మాట ఎప్పుడు దాటరు. ఆయన వెంటనే ఎదురుగా వచ్చి, ఓ ఇంద్ర, ఎందుకయ్యా ఆమెను చెరపట్టి తీసుకుని వెళ్ళిపోతున్నావు? ఆయన చెప్పాడు, ఈమె కడుపులో కొడుకున్నాడు కాబట్టి ఇప్పుడు చంపకూడదు, దానికి వీడు పుట్టిన తర్వాత చంపేద్దామని చెప్పి ఈమెను తీసుకుని వెళ్ళి స్వర్గలోకంలో బంధిస్తాను, ఆమె కన్న తర్వాత పిల్లాన్ని చంపేస్తాను, అప్పుడు ఈ రాక్షసుడి యొక్క వంశం లేకుండా పోతుంది అని అన్నాడు. అవునా? ఆయన అందుకున్నాడు. అంత నిదానమైన దివిజాహితుని వీర్యము దీని కుక్షినత్యంత సమృద్ధి నొందుడి మహాత్మగా కావన దత్ప్రసూతి పర్యంతము భర్త చేసి జనితార్భకు వజ్రవదాన నుంచి నిశ్చింతుంతుదిన్ విడుతూ సిద్ధము దానవరాజవల్లభన్ అని చెప్పాడు. ఈ విధంగా ఈ గర్భమున మహాశక్తివంతమైన బీజం ఉంది చంపేయడానికి అని నేను వద్దంటున్నాడు. నిర్భీకుండు ప్రశస్త భాగవతుడు నిర్వైరి జన్మాంతర అవిర్భూతాచ్యుత పాదభక్తి మహిమా విష్ణుండు దైత్యాంగన గర్భస్థుండగు బాలకొండు బహు సంగ్రామ ఆద్యుపాయంబుల దుర్భావమలం పొంది చావడు భవద్యోదర్పభ్రాంతుడై. నారదుడు చెప్తున్నాడు,
నువ్వు అనుకున్నట్టు ఈమె రాక్షసుడి భార్య అయినా ఆమె గర్భంలో ఉన్నది రాక్షసుడు కాదు. మహావిష్ణువు యొక్క శక్తి, పరిపూర్ణ భక్తియుతమైన భాగవతోత్తముడైన బీజం ఉంది లోపల. అయ్యా, దేవతల చేత కూడా గౌరవించబడి స్తుతించబడేటువంటి వాడు, ఋషుల చేత పొగడబడేవాడు, విష్ణువుకి అత్యంత ఇష్టుడైన వాడు ఉన్నాడు గర్భంలో. తక్కువనే వదిలేశాడట ఆయన. తక్కువని వదిలేశాడు. నువ్వు అనుకున్నట్టు వీడు ఎవడికి భయపడ్డాయా లోపల ఉన్నవాడు, ఆయనకి అత్యంత ఇష్టడైన వాడు ఉన్నాడు. నువ్వు కానీ ఈయన పట్టుకొని ఏమైనా చేద్దామని అనుకుంటే నీ పీక ఆయన కోసేస్తాడు, జాగ్రత్త అన్నాడు. తక్కువని వదిలేసి నాలా నన్ను చేయమంటాను. సద్గుణాలు కలిగిన వాడు తనకంటే గొప్పవాడు వచ్చి ఏదైనా ఒక మాట చెప్పి ఇది చేయకూడదురా అంటే వెంటనే దీని నుంచి ఎలా బయటపడాలో సలహా అడుగుతాడు. అది తెలివైన వాళ్ళ యొక్క. అదే దుర్మార్గుడైన వాడు అడ్డుపడితే వాడే 4 తన్ని బయట దోసేస్తాడు. విభీషణుడు అడ్డుపడ్డాడు రావణాసురుడికి, తన్ని దోసేశాడు. విదురుడు అడ్డుపడ్డాడు కౌరవులకి, మెడబట్టి బయటికి నెట్టేశారు. అవునా? ఆ పెద్దల మాట కానీ వినుంటే ఈ పిల్లలందరూ సచ్చినప్పుడు అప్పుడు అంటారు ధృతరాష్ట్రుడు, అయ్యో విదురుడు మాట వినుంటే నా పిల్లలందరూ బతుకుంటేవాడు కదా. మరి అందుకే అప్పుడు ఎందుకు వినలేదు? ఎందుకు వినలేదు? సో కాబట్టి ఇక్కడ ఇంద్రుడు చూడండి టక్కున వదిలేశాడు. ఇంద్ర నారదాలు అన్నేం చేయమంటావు అన్న. యోషారత్నము నాథ దేవత విశాలోద్యోగమాతల్లి నిర్వైషంభ్య నాదురాగమదిలో వాంఛించి నిర్దోషై ఈషద్వీకి లేక గర్భ పరిరక్షేషన్ విచారించి శుశ్రూషలు చేయుచునిండే నారద కొను సువ్యక్తశీలంబునై. అయ్యా, భర్త లేడు, దూరంగా ఎక్కడో తపస్సుకు వెళ్ళిపోయాడు. ఈయన చెప్పాడు, ఎవరో నారదుడు, మీ ఆయన వస్తాడు అని, తపస్సు పూర్తి చేసుకొని వస్తాడు, నువ్వు నా దగ్గరే ఉండు, అప్పటి వరకు ఇంకో వరం ఇచ్చాడు. ఎందుకంటే వాడు దుర్మార్గుడు. ఇప్పుడు ఈ మధ్య పిల్లాన్ని కనుక పెంచుతూ ఉంటే వీడో నాకు పుట్టిపోడు కాదే అని అనొచ్చు. రాక్షసుడు కదా, కాబట్టి వాడు తిరిగి వచ్చేంత వరకు నువ్వు గర్భంతోనే ఉంటావు. 100 సంవత్సరాలు పట్టిందంట వాడు రావడానికి. 100 సంవత్సరాల గర్భాన్ని ఎట్లా మోస్తావు? గర్భ శోకం అనేది నీకు శోకం కాదు, ఏమంటారు, తాపం, బాధ. గర్భాన్ని భరించడం అని అంటే చాలా ఆ బాధ లేకుండా చేస్తాను ఆ అనుగ్రహంతో. నువ్వు వచ్చి నా ఆశ్రమంలో ఉండుతావు. ఏమండి, నారదుడు ఆశ్రమంలో ఉంటే వాడు కోపం రాదా? అందుకే ముందు చెప్పింది, నారదుడు అంటే గౌరవం ఉంది, భయం కూడా ఉంది అని. అవునా? నారదుడిని ఎవడు వ్యతిరేకించడు. నువ్వు నా ఆశ్రమంలో ఉండు తల్లి, అలుపు ఎరగకుండా హాయిగా ఉండు అని అన్నాడు. ఆమె నారదుల వారికి శుశ్రూషలు చేస్తూ, నారదుల వారికి గర్భవతిగా ఉండి కూడా నారదుల వారికి సేవలు చేస్తూ ఆశ్రమంలో ఉన్నాడు. నారదులకు ఏం సేవలు చేస్తుందండి? ఆయన పూజలు చేస్తే పూలు కోసిస్తారు. అవునా కదా? పూజలు అయిపోతే పూజలు చేయాలి, అంతేనా? భక్తి కార్యాలకి అవసరమైన సేవలు చేస్తారు. ఆశ్రమంలో ఇంకే సేవలు ఉంటాయండి? అవునా కదా? సో కాబట్టి ఇక్కడ ఏంటి అంటే నారదుని సేవిస్తున్న ఆశ్రమంలోనే ఆమె ఉంది. ఆ సమయంలో వినుడు నాదు వరకు విశ్వశక్తిరేవి సతుల కలయిక బాలజనులకైనా తెలియవచ్చు మేలు దహేహత్యహంకార దళ నరిపుణమసిమతము అని చెప్తున్నాడు. ఎవరు? ప్రహ్లాదుడు చెప్తున్నాడు. ఆ విధంగా మా అమ్మ నారదుడికి సేవలు చేస్తూ ఆశ్రమంలో అంటే, ఏమండి ఎప్పుడు సేవలు చేసుకుంటూనే ఉందా? ఎందుకు ఆశ్రమానికి వెళతారు? ఒకవైపు పుణ్యాన్ని సంపాదించుకోవడానికి సేవలు చేస్తూ ఉన్నా, ఇంకోవైపు అత్యంత ముఖ్యమైనది ఏమిటయ్యా అంటే వాళ్ళు చెప్పే మాటలు వినడానికి, సత్సంగంలో బోధన వినడానికి వెళతారు జనరల్గా. ఇప్పుడు చాలా ప్రదేశాల్లో నేను చూసాను, ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు చనిపోయారా అనుకోండి, సపోజ్
భర్త చనిపోయిన భార్య అయినా, భార్య చనిపోయిన భర్త అయినా, ఇంట్లో ఎవరైనా చనిపోయిన బాధల్లో ఉన్నారంటే ఆశ్రమానికి వెళ్ళిపోతారు. ఎందుకు? ఓ 2 నెలలు 3 నెలలు అక్కడ ఉండొచ్చు. ఏమవుతుందండి అంటే పాపాలు పోవడానికే రావడానికే అని కాదు, లోపల కలిగిన తాపాలు అణుగుతాయి. ఒకవైపు పుణ్యకర్మ చేస్తూ పుణ్యాన్ని కూడబెట్టుకోవచ్చు, రెండో వైపు బోధనలు వింటూ వింటూ ఉంటే లోపల బాధ ఏదైతే ఉందో, బాధలు అందరికీ సహజమేలయ్యా, నాకు కొత్త కాదు అనే విషయం తెలుస్తుంది. బాధల నుండి బయటపడిపోవడం కొరకు ఆశ్రమాలకు వెళతారు. 2 విధాలుగా, పుణ్యము పురుషార్థం, జ్ఞానము 2 లభిస్తాయని. అలాగే ఈమె వెళ్ళి అక్కడ ఆశ్రమంలో ఉండడంతోనే ఆయన ఏం చేశాడు, సత్సంగంలో చెప్తూనే ఉన్నాడు. ప్రత్యేకంగా ఈమె కొరకు వరుస పెట్టాడు ఆయన. ఏం చేశాడండి, సర్వశాస్త్రాలు బోధించేశాడు. ప్రహ్లాద చెప్పాడు కదా, ఏం నేర్పించాడండి అంటే సర్వశాస్త్రాలు బోధించేశాడు. 1 రోజు 2 రోజుల 3 నెలలు అంటే సపోజ్ 90 రోజులు, 100 రోజులు, ఇక్కడ 100 కొలది సంవత్సరాలు ఉన్నాయి. దివ్య సంవత్సరాలు, దివ్య సంవత్సరాలు అండి అన్న. అంతకాలంలో మొత్తం ప్రహ్లాదుడికి అయితే విశేషం ఏంటంటే ఆమెకు చెప్తూ ఉన్నాడు. చెప్తూ ఉంటే ఆమె అలాగా వింటూ కళ్ళ నీళ్లు కారుస్తూ ఉండేదట. నీళ్లు కారుస్తూ ఉంటే నిద్రపోయేదట. గర్భవతిగా పనులు చేస్తూ ఉండేగా, అవసరం నిద్రపోయేదట. నిద్రపోతే ఆ లోపల కూర్చొని ప్రహ్లాదుడు అంతా వినేవాడు. ఏమేం చెప్పేవాడండి ప్రహ్లాదు చెప్తున్నాడు, నేనంతా వినేవాడిని, వింటూ ఊకొట్టేవాడట. లోపల నుంచి ఊకొట్టేవాడట. ఊకొడుతూ ఉంటే నారదుడికి తెలియదా ఎవరు వింటున్నారని? అవునా కదా? ఇంతగా ఈయన కూడా ఎవరికి చెప్దాం అనుకుంటున్నాడు? సరే కానీ ఇంతకు నారదుడు ఆశ్రమంలో ఈయన కూర్చోబెట్టుకొని చెప్తున్నాడు అనే విషయం ఆయన తెలుసా తెలియదా? అసలు డైరెక్టర్ ఆయనే కదా. నారదుడు కో డైరెక్టరే, అవునా? అసిస్టెంట్ డైరెక్టరే. అసలు డైరెక్టర్ ఎవరు? విష్ణుదేవుడే కదా. ఇదంతా కథ నడిపించేది ఆయనే కదా. మరి ఈయన ఎవరి గురించి చెప్తారయ్యా అంటే ఆయన గురించే చెప్తాడు. చూడండి, ధనుజారి లీలావతారంబులంది అందరి శౌర్య కర్మంబులు సద్గుణములు విని భక్తుడు వాడు వేట్టతో ఒలగించి కన్నుల హర్షాష్ట్రమణులొలగక గద్గద స్వరముతో కమలాక్ష వైకుంఠ వరద నారాయణ వాసుదేవైనుచు నొత్తిలి పాడు నాడను ఆక్రోశించునగు చిత్తనము సేయునతీయనొచ్చు మరుడుకొని ఎందు తనలోన మాటలాడు వేలుకు సోకిన పురుషుని వృత్తి తిరుగు బంధముల భాష జ్ఞాన పడలిగాల్చి విష్ణు ప్రాపించు తుది భక్తి విపశుడగుచును. ఈయన లోపల నుండి ధనుజాది రాక్షసుడు యొక్క శత్రువు ఉన్నాడే విష్ణుదేవుడు, ఆయన గురించి చెప్తూ ఉంటే ఈయన కూడా లోపల నుంచి తలచుకుంటూ ఉన్నాడట. ఏమని? ఏం చెప్తున్నాడు? శౌర్య కర్మంబులు సద్గుణంబులు లీలావతారంబులు విని ఆయన యొక్క భగవంతుడి యొక్క లీలన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడట. భక్తుడు వాడు వేట్టతో ఉలకించేది లోపల కూర్చున్నాడే, లోపల ఈయనకు ఆనందం పొంగిపొలుతుందట. కళ్ళ హర్షాదిలో తెలుసు కమలాక్ష. ఒకసారి ఆమె తలుచుకుంటూ మేము, ఒకసారి పిల్లాడు లోపల నుంచి తలుచుకున్న కమలాక్ష వైకుంఠ వరద నారాయణ వాసుదేవ అనుచో ఒత్తిడి పాడు రాకపోయి ఆమె తలుచుకుంటూ అట్లా అంటుందట. లోపల నుంచి అవే పదాలు లోపల నుంచి వినిపిస్తున్నాయి. మరులుని ఉండు తనలోన మాటలాడు. అట్లాగా అలసత్తో నిద్రపోతే లోపల నుంచి ఈ మాటలు వినిపిస్తున్నాయి. దేని మీద అత్యంత ఇష్టం అవుతుందో అలసట్లో కూడా అవే వినిపిస్తూ ఉంటాయి, ఆనందంలో కూడా అవే పాటలుగా వినిపిస్తాయి. కష్టం నారాయణ వాసుదేవ అనడం జరుగుతుంది కదా. ఆనందంగా ఉన్నాడు,
నారాయణ. అవునా? పదం అదే, రెండు చోట్ల వినిపిస్తుంది, రెండు లయలలో వినిపిస్తుంది కదా. ఈ లోపల నుండి ఆ మాటలన్నీ వినిపిస్తున్నాయట. ఆయన వదిలిపెట్టలేదు, వరుస పెట్టి చెప్తూనే ఉన్నాను, చెప్తూనే ఉన్నాను. దానవ దైత్యుజంగమ మానవ గంధర్వ సుర సమాలోల లక్ష్మీనాథు చరణకముల ధ్యానమున నెవ్వడైన ధన్యత నందున. అయ్యా, చిక్కడు వ్రతముల గదువుల చిక్కడు దానముల శౌచ శీతల పములం చిక్కడు యుక్తిని భక్తిని చిక్కిన క్రియ నచ్చుతుండు సిద్ధము సుండి. ఈ ప్రహ్లాదుడు చెప్తున్నాడు, అక్కడ విన్నాడువన్నీ నేర్పిస్తూ ఉన్నాడు వీళ్ళకి. దానవులు, దితిపుత్రులు, అవునా, ఇంకా నాగులు, మనుషులు, దేవతలు, గంధర్వులు, వీళ్ళందరూ కూడా ఎవరైనా సరే లక్ష్మీనారాయణని ఆశ్రయించి కొలిస్తే ముక్తులు అవుతారు, అవునా కదా. కానీ వీళ్ళు కొలవరే, ఆయన్ని కొలవరే. ఇదిగో భగవంతుడు ఎలా లభిస్తాడు? చిక్కడు వ్రతముల, నువ్వు ఇన్ని రకాల వ్రతాలు చేసినా ఆయన ఏమో అక్కడికి వచ్చి కూర్చొని ఇట్టాడు. క్రతువుల చిక్కడు దానముల శోష శీతములని చిక్కడు, దానాలు చేసిన, ధర్మాలు చేసిన, వ్రతాలు ఆచరించిన ఆయన లభించడగా. యుక్తిని భక్తిని చిక్కిన క్రియ నచ్చుతుండు సిద్ధము సుండి. యుక్తితో, అవునా, భక్తితో ఆయన చెప్తాడయ్యా. వివేకంతో, యుక్తితో అని ఇక్కడ ఉంది, భక్తితో ఏమి కాదు, ఇష్టంతో. ఎవరికి భగవంతుడి యందు ఇష్టం కలిగిందో వాడికి కామక్రోధాలు ఊడిపోతాయి. పుండు మారితే పక్కు రాలిపోయిందంటారే, అవునా. ఈ కామక్రోధాలు ఏంటయ్యా? పుండుని రాజేసుకోవడం. గోరు గీత రాచకుండా అయిందండి అని అంటారే, ముందే కోతండి, పైగా కళ్ళు తాగిందండి, ఆ తర్వాత నిప్పు తొక్కిందండి, ఇంకేముంది, బతుకుతుందా అదే? అలాగే పతనమయ్యే దిశ ఇది కదా. కానీ భగవంతుడి యందు ఎవడికి ఇష్టం కలిగిందో, ఇది ముఖ్యంగా భక్తి అంటే అదే అండి. భక్తి అంటే అది ఏమిస్తామండి ఆయనకి? ఆ భక్త కన్నప్ప ఏమిచ్చాడు? నోటి నుండి అన్నిటి తీసుకెళ్ళి తుక్కుని ఉన్నాడు, ఇదే అభిషేకం అనుకో అన్నాడు. పద్యం చెప్పి మాంసం తీసుకెళ్ళిపోయి ఆయన దగ్గర పెట్టాడు, తిను అన్నాడు. తినాలి లేడా అంటే మేము కూడా చేయొచ్చు అండి, చెయ్యొచ్చు. కానీ ఆ తర్వాత కంట్లో నెత్తులు వస్తూ ఉంటే కన్ను తీసి పెట్టాడు, అది చేస్తావా? నా స్వామికి బాధ కలుగుతుంది అని ఆ కనుగుడు తీసేసి ఈ కనుగుడు పెట్టాడు, నువ్వు చేస్తావా అది? ఆయన ఎవరు అడిగాడట. అప్పుడు ప్రహ్లాదుడు మంటల్లో దూకాడు, కాలేదు, విషం తాగాడు, సరిపోలేదు కదా గురుదేవా, మరి నేను కూడా విషం తాగితే చచ్చిపోతానా అన్నాడు. తప్పనిసరిగా వస్తావురా అన్నాడు. 100% షూరిటీ, అభయం ఇస్తున్నా, సస్తావని. అదేంటండి, ప్రహ్లాదుడు సావలేదు కదా? ప్రహ్లాదుడు ఎవరిని అడగలేదురా, అవునా, సస్తావా సావనా అని ప్రహ్లాదుడు అడగలేదురా. ప్రహ్లాదుడు మనసు నారాయణుడి యందు లగ్నమైపోయి ఉంది, అందుకే ఆయన ఎవరిని అడగలేదు, ఎవరిని కేర్ చేయలేదు కదా. అలాగే ఇక్కడ కూడా ఏంటి అంటే, అచ్యుతుండు చిక్కిన క్రియ సిద్ధము సుండి, ఆయన నువ్వు ఇష్టపడితే చాలయ్యా, నువ్వేం చేస్తున్నావు ఆయన చూడయ్యా. చాలదు భూత దైవత్వము, చాలదు దైవత్వమధిక శాంతత్వంబు, చాలదు హరి మెప్పింప విశాలోద్యముల భక్తిశాలిగా భంగిన్ ధనుజ భుజగ యక్షదైత్య మృగావీర సుందరీ విహంగ శూద్ర శబరు పైన పాపజీవులైన ముక్తికి పోదు రగిల జగము విష్ణు ధనుసు ధరిచి. భగవంతుడి మీద ఇష్టం అనేది ఎక్కడైతే కలుగుతూ ఉందో వాళ్ళకు సర్వజీవరాశుల యందు గౌరవం వస్తుంది.
ఎదుటివాడిని బట్టి మనం వ్యవహరించడం అనేటువంటిది మన వ్యక్తిత్వంలో నిలకడలేదు అనేది చూపిస్తుంది. ఎదుటివాడు ఎలాంటి వాడైనా సరే నా ప్రవర్తన ఇదే అని వ్యవహరించినప్పుడు అతని వ్యక్తిత్వం వ్యక్తమవుతుంది, గొప్పతనం వ్యక్తమవుతుంది కదా. నువ్వు ముక్తుడు అయి ఉంటే నీకు అందరిలో పరమాత్మ కనిపించాలి, రాగద్వేషాలని దాటిపోవాలి. సో కాబట్టి ఇదంతా ప్రహ్లాదుడు చెప్తున్నాడు వాళ్ళకి. ఆ విధంగా నేను మా అమ్మ గర్భంలో ఉండి ఆ నారద మహర్షి చెప్తూ ఉంటే ఇవన్నీ విన్నానయ్యా. అవునా? అప్పుడు వీడు చెప్తున్నాడు ఒక మాట ఇట్లా, ఈ గురువులు ఉన్నారే, ఈ నిజం తెలిసి ఉంటే అక్కడ మా నాన్నకి ఎందుకు భయపడతారు వీళ్ళు? విష్ణువు ఎందుకు భక్తిగానే ఉంటే వీళ్ళకి మా నాన్నకు వాళ్ళు ఎందుకు భయపడతారు? అవునా? దింపేశాడు లోపల కావాల్సిందని. అవునా మాట చెప్పాడు కదా, మీరు చెప్పేది రైట్ కాదు అని. ఎందుకు రైట్ కాదో నిరూపించాడు. నిజంగా జ్ఞానం అబ్బి ఉంటే వీడు ఎవడికి తలవంచడు, ఎవడికి భయపడ్డావు కదా. తెల్లెల్ల పుస్తకంబులుండా ఆచార్యులకు మరకన ఈతమ రెండు విశేషము చెప్పేదా వండల్లని వారు కర్మపంచముల వారయి ఆడుదము మనము హరిరతి పాడుదమై పొద్దు విష్ణు భద్రైషంబ వీడుము తనుజ సంగతి కూడుదము ముకుంద భక్తి కూడికి తీసుకొచ్చాడు, కూర్చోబెట్టాడు. మొదగా వీళ్ళక ఎక్కించాడు, వీళ్ళు మొదలు పెట్టేశారు. ఇంకా అవునా, ఆడుతున్నా పాడుతున్నా తింటున్నా పనిచేస్తున్నా నిద్రిస్తున్నా హరి భక్తిలో లీనమైపోయారు, విష్ణు భక్తిలో లీనమైపోయారు వాళ్ళు. అదే ఆటలట, అదే ఇష్టమట, అదే పాటలట. అప్పుడు వాళ్ళు చూశారు, ఎవరు? గురువులు. విత్తము సంస్కృతి పటలము వృత్తము కామాది వై వర్గములనే డిత్తము చిత్తము హరికిన జత్తము నిర్వాణమతము శుభము మనకు పూర్తిగా నిమగ్నం అయిపోయారు వీడు. మన చిత్తం భగవంతుడికి ఇస్తే మనకు ఆయన ముక్తినిస్తాడు, దాంతోపాటు కావాల్సినవన్నీ కూడా ఇస్తాడు, లోపల పరిపూర్ణమైన శాంతిని ఇస్తాడు, బయట అవసరాలన్నీ కూడా చేస్తాడు. ఇట్లు ప్రహ్లాదుడు రహస్యంపున ఈ 50 ఏళ్ల రాక్షస కుమారులకు అపవర్గ మార్గంబులు తిరిగిచ్చి వారును గురుశిక్షితంబులై చదువుల చాలించి నారాయణ భక్తి చిత్తంబులను కలిసి గీలించి ఉండటం చూసి వాళ్ళ ఏకాంత భావం తెలిసి వెరసి వచ్చి శుక్రానందనుడు శుక్రవైదికులనియే. ఆ విధంగా ప్రహ్లాదుడు ఎప్పుడైతే వాడు సంపూర్ణ భక్తి జ్ఞానాలని బోధించి వాటిలో రతులను చేశారో అవి గమనించారు వీళ్ళు చాలా లేటుగా. ఎవరో ఈ గురువులు ఉన్నారే వాళ్ళు నిదానంగా గుర్తించారు. గుర్తించి ఏం చేశారయ్యా, భయపడిపోయారు. భయపడిపోవడానికి అది వీడి మీద చూపించుకున్నారు, ఇంకా లాభం లేదనుకున్నారు. ఆ పిల్లాన్ని పట్టుకొని రక్షోభాల నీ కొడుకు చేరం చేసి లోన నా శిక్షా మార్గములెల్ల కల్లలని యాక్షేపించి తానంతర మోక్ష ఎత్తుల చేసినాడు మనకన్ను మోసంబు వాటిల్లే నీ దక్షత్వమున చక్క చేయవలయును దైతేయ వంశాగ్రణి. అలాంటి చూడండి, రక్షోభారులనెల్ల నీ కొడుకు చేరంజీరి లోన నా శిక్షా మార్గములెల్ల కళ్ళని ఆక్షేపించిన ఆడందరకు. అసలు చిక్కు ఎక్కడొచ్చి పడిద్దయ్యా అంటే మా స్కూల్ మూసేసుకోవాల్సిన అవసరం వచ్చింది. నీ కొడుకు వలన మా గురుకులు మూతపడే సమయం వచ్చింది. వీడు ఊరికే ఉండకుండా పిల్లలందరినీ కూర్చోబెట్టి మోక్ష మార్గాన్ని బోధించేశాడు. ఆ పిల్లలందరూ కూడా ఆ ప్రహ్లాదులు వెంటబడ్డారు. ప్రహ్లాదులు ఏం చెప్తే అది వింటున్నారు, మేము చెప్పేది తప్పు అని మా మీద తిరగబడ్డారు. అర్థమైందా? తిరగబడ్డారు. మోక్షాయత్తుల చేసినాడు మనకు మోసంబు వాటిల్లే వాళ్ళందరినీ మోక్ష మార్గంలో శ్రేయ మార్గంలో నడిపిస్తున్నాడు. మనకు మోసం ఏర్పడింది అయ్యా. ఈ గురుకులాన్ని నడిపేది ఎవరు? వీడు హిరణ్యకృష్ణుడు కదా, వాళ్ళని గురువుగా పెట్టి ఈయన నడుపుతున్నాడు. అవునా? టీచర్స్ వేరు, కరస్పాండెంట్స్ వేరు కదా, మేనేజ్మెంట్ వేరు కదా. అలాగే ఈయన మేనేజ్మెంట్, వాళ్ళ గురువులు కదా. మన స్కూల్కే మోసం వేరిందయ్యా.
దక్షత్వమున చక్క చేయవలయో దైత్య వంశాగ్రణి. అయ్యా, ఇప్పుడు నీ శక్తిని ప్రయోగించే వీడిని సరిచెయ్యాలి, కానీ వీడి ఇంకొకటి వలన భయం లేదు, బాధ లేదు, మాట వినడు అని తీసుకొని వచ్చి ఆ హిరణ్యకశిపుడు ముందు తోసేశారు. ఇక నువ్వే చూసుకో, మా వల్ల కాదు, వీడితో మాకు శాత కాదు, ఎందుకు మిగతా పిల్లలందరూ కూడా చెడగొట్టేశారు, నువ్వు ఏం చేస్తావో ఇక నీ చేతిలోనే ఉంది, మీ పిల్లాన్ని బాగుపరుచుకోవాల్సిన విషయం నీ చేతిలోనే ఉందయ్యా, నువ్వేం చేస్తావో చేసుకో అని చెప్పి తీసుకొచ్చి వదిలేశాను. ఇప్పుడు ఏమైందయ్యా? ఏమంటారు? సినిమాలో లాస్ట్ సీన్స్ని ఏమంటారు? క్లైమాక్స్ కదా. క్లైమాక్స్లోకి వచ్చింది కథ. వీళ్ళిద్దరూ సంవాదం జరుగుతుంది. ఎవరికి? హిరణ్యకశిపుడికి, ప్రహ్లాదుడికి సంవాదం. అప్పుడు ఏమి మాటలు అనలేదు, అక్కడ వెచ్చి సంపేసిపోయాడు అన్నాడు. అవునా? వీళ్ళిద్దరు. ఇప్పుడు ఈయన అడుగుతున్నాడు, ఆయన చెప్తున్నాడు, ఈయన అడుగుతున్నాడు, ఆయన చెప్తున్నాడు. ఎవడు గెలుస్తాడు? ఆత్మజ్ఞాని ఎప్పటికీ ఓడిపోడండి. ఎందుకు? ఆయన గెలవాలి అనుకోడు, ఎదుటివాడు బాగుపడాలి అనుకుంటాడు. అవునా? మరి బాగుపడితే ఓకే, బాగుపడకపోతే ఓకే, ఇప్పటికి ఇంకా టైం పడుతుందిలే అనుకుంటాడు, అంతే. అవునా? దాని వలన ఈయనకి కావాల్సింది ఏమీ లేదు కాబట్టి ఆత్మజ్ఞాని ఎప్పుడు సదా సుఖంగానే ఉంటాడు. సుఖాన్ని పెంచుకునే విధానాన్ని బోధిస్తాడు. ఎదుటి వాళ్ళు సుఖపడితే సంతోషిస్తాడు కదా. ప్రహ్లాదుడి స్థితి అది. దానికి ప్రహ్లాదుడు 5 ఏళ్ల వాడైనా వాళ్ళ నాన్నకు భయపడట్లేదు. వాళ్ళ నాన్న లక్షల సంవత్సరాలు త్రిలోక ఆధిపత్యం ఉన్నా వాళ్ళ నాన్న భయపడ్డాడు. అవునా? రాజు ఎందుకు భయపడతాడయ్యా? రాజ్యం పోతుందేమో అని మొదటి భయం. అవునా? రెండో భయం, ఎవడన్నా చంపేస్తాడేమో అని. శత్రువులు చంపేస్తారేమో అని 2 భయాలు వెంటాడతాయి. కాబట్టి సెల్ఫ్ డిఫెన్స్, ఆత్మరక్షణలో ఎక్కడైతే పడ్డాడా చేయకూడని పనులన్నీ చేస్తాడు. ఫస్ట్ హాఫ్లో ప్రతి రాజు సమర్థవంతంగా పరిపాలన చేస్తాడు. సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి అందరు రాజులకైతే పతనావస్థలోనే ఉంటుంది. ఎందుకు? అజ్ఞానులు కాబట్టి. అదే జ్ఞాని అయిన రాజు ఉన్నాడే, రెండింటినీ సమానంగా తీసుకుంటాడు. గెలుపు ఓటమిని సమానంగా తీసుకుంటాడు. నా అవసరం ఉన్నంత వరకు నేను సేవ చేస్తాను, అవసరం తీరిపోయిందా నిర్గమిస్తాను అని అనుకుంటాడు. ఓకే, ఇలాగ చివరి ఘట్టం దగ్గరకు వచ్చేటప్పటికి ప్రహ్లాదుడికి హిరణ్యకశిపుడి సంవాదం జరుగుతుంది. చివరగా నరసింహస్వామి ఈయన అడుగుతున్నాడు, ఏమని? ఎక్కడన్నా నీ దేవుడు చూపించు అని. నరసింహస్వామి ప్రత్యక్షం కావడం అనేది ఉంది. రేపు చివరి రోజు ఆ ఘట్టాన్ని పూర్తి చేశారు. ఓకే, రేపు మార్నింగ్ ఈ క్లాసు ఉంది, భజగోవిందం క్లాస్ ఉంది. దాని తర్వాత రేపు సాయంత్రం ప్రహ్లాద చరిత్రతో నరసింహ స్వామి ప్రత్యక్షమై హిరణ్యకశిపుడిని వధించేంత వరకు అయిపోతుంది. దాని మిగతాది నెక్స్ట్ మంత్ చూసుకుందాం. ఇంకా కొన్ని అధ్యాయాలు ఉన్నాయి. ఆ అసలు ఘట్టం దగ్గరకు వచ్చేటప్పటికి ఇది అయిపోతుంది. మీకు ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే చెప్పండి. నిన్న ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు, ఏమని? ఎవరైనా పలహార దాతలుంటే రండి అని ఒకటి. రెండోది, చివరి రోజు కాబట్టి గురుదక్షిణ అనే కార్యక్రమం ఉంటుంది. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఇదిగో తెలుసుకోండి. ఎందుకు అనంటే, వారం రోజుల నుండి వింటూ ఉన్నటువంటి విషయం మన జీవితాలకు పనికొస్తుంది అనిపిస్తుందా? కాలక్షేమం అనిపిస్తుందా? జీవితానికి ఉపయోగకరం అని అనిపిస్తుందా? ఉపయోగకరం అనిపిస్తుందా?
ఇలాంటి తరగతులు మళ్ళీ మళ్ళీ ఉంటే బాగుండు అనిపిస్తుందా, హమయ్య ఇక చాలే అనిపిస్తుందా? నెల నెల జరుగుతూ ఉన్నాయి, అవునా? ఆసక్తి కలిగిన వాళ్ళు పాల్గొంటూ ఉన్నారు, ఆఫ్లైన్లో కొంతమంది, ఆన్లైన్లో కొంతమంది కదా. కానీ మిగతా వాళ్ళకు కూడా అందేటట్లుగా ఏర్పాటు చేయాలి అనుకొని మరి కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు. ఓకే, జరుగుతుంది. ఇది ప్రతి నెల జరుగుతుంది అండి. అయితే ఈ కార్యక్రమం చేయాలి అనుకున్నా మొట్టమొదటి ఏం అవసరం? సంకల్పం అవసరం. అర్థమైందా? ఏదైతే నువ్వు కావాలి అని పదే 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 తలుసుకుంటున్నావో మంచిదైనా చెడుదైనా జరుగుతుంది. మంచి అయినా జరుగుతుంది, చెడు కూడా జరుగుతుంది. పదే 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 తలుసుకుంటూ ఉంటాయి. ఆ చెడు ఒక్కొక్కసారి నిన్నే ముంచేసి సర్వనాశనం కూడా చేసేస్తారు. స్లోగా లోపల పాయిజన్ లాగా తయారవుతుంది. కానీ మంచి ఉందే చాలా నిదానంగా లోపల మార్పు తెస్తుంది. కానీ తప్పనిసరిగా వ్యక్తిని తన స్థాయి నుండి పైకి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. దానికే గురుదేవుడు ఏం చేశాడు అంటే, పూర్వం మన విద్యా విధానం ఏదైతే ఉందో పాఠశాలలో అనేటివి గురుకులాలలో నడిచేటివి, అవునా? రాజులైనా సేవకులైనా వాళ్ళ పిల్లల్ని చిన్నప్పుడే తీసుకుని వెళ్ళి గురువు గారింట్లో వదిలేసేవారు. అదే గురుకులం, అదే గురువుగారిలో గురువుగారు పాఠాలు చెప్పేవాళ్ళు, అవునా? గురువుగారి భార్య వండి పెట్టేది. ఆమె అందరినీ తన పిల్లలతో సహా అందరినీ తన పిల్లలాగానే చూసుకునేది. గురువుగారు కూడా వాళ్ళందరూ తన వాళ్ళగా చూసుకునేవారు. విద్యాభ్యాసం పూర్తయ్యేదాకా డొనేషన్ అని కానీ ఫీజులని కానీ, అవునా, ఏమీ ఉండేటివి కాదు. మొదటి రోజు మొదలుపెట్టినప్పటి నుండి చివరి రోజు వరకు చెప్పిన పాఠాలు అన్నీ ఆ శిష్యుడు గురువు గారికి అప్పచెప్పాలి. అప్పుడు స్నాతకోత్సవం వీడు పాస్ అయ్యాడు అని పంపించేవాడు. అర్థమైనా? వాడు చెప్పకపోతే ఇంకా రోజు కొన్ని రోజులు చదువుకోవాలి. అవే పరీక్షలు. అప్పుడు ఒక పదం కూడా మిస్ కాకూడదు, అన్నీ అప్పచెప్పాలి. 10 ఏళ్ళ 12 ఏళ్ళ 15 ఏళ్ళ 20 ఏళ్ళ నేర్చుకున్నదంతా అప్పచెప్పాలి చూడకుండా. పుస్తకాలు లేవుగా కదా. అలాగే ఏంటంటే అయిపోయింది స్నాతకోత్సవం అని అంటే అప్పుడు తల్లిదండ్రులు పిలిపించేవాడు. తండ్రి వచ్చి కొడుకుని ఇంటికి తీసుకుని వెళ్ళిపోయేవాడు. తీసుకెళ్ళిపోయిన తర్వాత ఈ కొడుకు కష్టపడి సంపాదించి మళ్ళీ గురుకులం నడవాలిగా, అవునా? గురువుగారు ఆశ్రమం నడవాలి అని అంటే గురువుగారు సంపాదన చేస్తున్నారా? లేదు కదా. మరి అందరికీ పోషణ కావాలి కదా, కావాలి కదా. ఇంటికి తిరిగి వెళ్ళిన తర్వాత ఆ పిల్లలు సంపాదించి వాళ్ళు ఏం చేసేవారు, గురుదక్షిణగా ఆశ్రమానికి పంపించేవారు. గురుదేవుడు అదే పట్టుకున్నాడు. ఏంటి అని అంటే జ్ఞానయజ్ఞాల రూపంలో జ్ఞానాన్ని అందించి, ఇది మీకు ఇష్టమైతే ఇలాంటివి ఇంకా ఇంకా జరగాలి అని అనుకుంటే దీనికి తోడుపడండి. ఆ తోడుపడేది కూడా అహంకారంతో కాదు, భక్తితో, అవునా? భావనతో, భక్తితో, అనురక్తితో. అయ్యా మేము ఇది నేర్చుకుంటున్నాం, ఇది మాకు ఇంకా ఇంకా కావాలి, మా పిల్లలకు కూడా కావాలి, కాబట్టి ఇది నడవాలి అంటే మేము కూడా చేతనైనంత చంద్రుడుకో నూలు పోగు అంటారండి. అలాగే నా చేతనైనంత నేను సహకరిస్తాను అని చెప్పి గౌరవంతో ఇచ్చేది ఏదైతే ఉందో దాన్నే గురుదక్షిణ అన్నారు. ప్రేమతో పెట్టేది ఏదైతే ఉందో అదే భిక్ష అన్నారు. ఆచార్యులు తీసుకెళ్ళి భిక్ష ఇస్తారంటే ఇది గౌరవంతో, ప్రేమతో, కృతజ్ఞతతో పెడితే భిక్ష అండి. ఇస్తే దక్షిణ అనండి. ఆ సంకల్పంతో, సత్సంకల్పంతో, దూరదృష్టితో కూడి ఉంటుంది కాబట్టి ఇలాంటివి ఇంకా 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 జరుగుతాయండి. దానికే యజ్ఞాలలో చివరగా గురుదక్షిణ అనేది ఆఫర్ చేస్తారు. కాబట్టి మీకు కవర్స్ ఇస్తున్నాం. ఈ కవర్ మీద కొన్ని పేర్లు కూడా ఉంటాయి, అంటే మీ అడ్రస్ ప్లస్ దాంతోపాటు మిషన్లో అనేక కార్యక్రమాలు జరుగుతుంటాయి. దేవీ గ్రూపు అని, సత్సంగము అని, డిస్కషను అని, జ్ఞానయజ్ఞం అని, బాలవిహార్లు, ఇంకా మిషన్లో అనేక కార్యక్రమాలు, యువకైనా ఇలాంటి వాటిల్లో కూడా మీ పిల్లల్ని కూడా పాల్గొనేటట్లు చేయొచ్చు. ఇంతకుముందు ఇక్కడ బాలవిహారం కూడా నడిపేవాళ్ళం. కరోనా వచ్చినప్పటి నుండి బాలవిహార క్యాంప్స్ నడుపుతున్నాం.
తొందరగానే బాలవిహారం కూడా స్టార్ట్ చేస్తాం. మీ పిల్లలు ఉన్న వాళ్ళని వారానికి ఒక రోజు 1 గంట ఇక్కడికి పంపిస్తే వాళ్ళ స్థాయిలో, ప్రహ్లాదుడు చిన్నపిల్లాడేగా, అవునా కాదా? ఆయనే తర్వాత మహారాజు, దేవతలకు కూడా గైడ్ చేశాడు. ఎందుకు? చిన్నప్పుడు నేర్చుకున్నాడు కాబట్టి చిన్నపిల్లల నుండి కూడా ఈ ఉత్తమమైన విద్య, విద్య ఏదైతే ఉందో వాళ్ళ స్థాయిలో వాళ్ళకి బోధించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మీరు ఇందులో ఉన్న మీ ఇంట్లో పిల్లలు ఉన్నారా, లేదా యువకులు ఉన్నారా, పెద్దలు ఉన్నారా, ఓవైపు అవన్నీ రాసుంటారు, దాంట్లో టిక్ పెట్టేయచ్చు. సత్సంగానికి వస్తామండి, లేదా దేవి గ్రూప్కి వస్తామండి, ఇలాగా టిక్ పెట్టి మీ ఫోన్ నెంబర్ కూడా వేసి ఇచ్చారు అని అనుకోండి, మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాం. దేవి గ్రూప్ సపరేట్గా గ్రూప్ ఉంది, సత్సంగం గ్రూప్, మిషన్ మెంబర్స్ గ్రూప్ ఉంది. ఆ గ్రూప్స్లో మీ పేర్లు వేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాం. మీరు మళ్ళీ క్లాసుల్లో పాల్గొనడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి మీకు కవర్స్ ఇస్తారు, ఇప్పుడు తీసుకోండి, ఫిలప్ చేసి దీంట్లో మీకు చేతనైనంత గురుదక్షిణ పెట్టి ఇవ్వచ్చు. ఎంత ఇవ్వాలండి? మేమేమీ చెప్పం. మీ హృదయం ఎంత పెద్దదో అంతగా తోడ్పడచ్చు, అవునా కదా? డబ్బు లేని వాళ్ళు ఎవరు లేరు. పీడించేది, బాధించేది, ఒత్తిడి చేసేది లేదు, అవునా? ఒకసారి బయటకు వెళ్ళేసి వచ్చామనుకోండి చిన్న ప్రోగ్రాంకి 100,000 కూడా అయిపోతుంటాయి కదా. అలాగే ఎంత ఉదారత పెరుగుతూ ఉందో, త్యాగేన ఏకైన అమృతత్వ మానసుడు అన్నారు. లోపల త్యాగం పెరిగే కొద్దీ సంపాదించే నేర్పు పెరుగుతుంది, దాంతో గౌరవం పెరుగుతుంది, లోపల ఒత్తిడి తగ్గిపోతుంది, సంతోషం పెరుగుతుంది, ఆనందం పెరుగుతుంది. కాబట్టి ఉదారంగా ఈ కార్యక్రమాలు ఇంకా కొనసాగడానికి హెల్ప్ చేయాలి అనే భావంతో ముందుకు రాగలరు. ఓకే, ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగచ్చు. ఉన్నాయా? లేదా మార్నింగ్ అయినా మీరు పేపర్ మీద రాసి ఇవ్వచ్చు. ఎనీ డౌట్? మీకు ఇంకా ఏదైనా కావాలా అడగచ్చు, సందేహాలు అడగచ్చు. ఏం కావాలి అంటే అదే శాస్త్రాలలో విషయాలు, సందేహాలు, సలహాలు కూడా ఏమైనా ఉన్నా ఆ కవర్లో ఓ పేపర్ మీద మీరు ఏమైనా సలహాలు ఇవ్వదలుచుకుంటే ఏమంటే ఇంకా ఇలాగా మార్పు చేస్తే, చేర్పు చేస్తే బాగుంటుంది అనే విషయాలు కూడా చెప్పచ్చు. ఓకే, హరి ఓం. ఓం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.